సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఈ యొక్క ఉదయవేళ మనం నేర్చుకునే వర్తమానము తిరుగకుము. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము అని చెప్తున్నాడు. తిరగొద్దు అంటున్నాడు. ఆ వర్తమానం మనం నేర్చుకుందాం. చూడండి, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గముల నీవు స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకోవడము. చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడనంటే, మీరు ఇదే మాట మనము యెహోషువ గ్రంథము మొదటి నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. యావే సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యావే నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు. చూడండి, చక్కగా ప్రవర్తించినట్లు అంటే నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి చూడండి కుడికి కానీ ఎడమకు కానీ చొరగకూడదు. చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోకూడదు. ఎందుకంటే మోషే తర్వాత యెహోషువ ఆ ఇజ్రాయేల్ను కానాను దేశము తీసుకుని వెళ్ళడానికి ఎన్నిక చేయబడ్డాడు. అప్పుడు సర్వశక్తిమంతుడి మాటలన్నీ చెప్తున్నాడు. ఆయన ఏదైనా ఒక కార్యమును ఆరంభించేటప్పుడు దాని గురించి ఆయన నువ్వు ఏ విధంగా ధైర్యంగా ఉండాలో, ఏ విధంగా నడవాలో, ఎలా నువ్వు కుడికైనా ఎడమకైనా ఏ విధంగా తిరగకుండా నీవు సూటిగా ఎలాగూ ఆ కానాను వెళ్ళాలో
సర్వశక్తిమంతుడు ముందుగా చెప్తూ ఉన్నాడు. అంటే అది ఇజ్రాయెల్ దేశం కాబట్టి, వాళ్ళకు వాగ్దానం చేయబడినటువంటి దేశం కాబట్టి, వారు వెళ్ళేటువంటి ఆ దేశము, వారు పాదం మోపిన ప్రతి ఆ దేశాన్ని, ఆ దేశమును ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, వాళ్ళకి ఇస్తున్నానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఎందుకంటే అబ్రాహాము గారికి ఆయన ఆ విధంగా వాగ్దానం చేశాడు కాబట్టి, ఆ ఇజ్రాయిలు ఆయన యొక్క చిత్తమును బట్టి వారు బయలుదేరి వెళుతూ ఉన్నారు కాబట్టి, అందువల్ల సర్వశక్తిమంతుడు ఆ దేశాన్ని వాళ్ళకి ఆయన ఇస్తానని చెప్పాడు. ఆయన హల్లెలూయా. అందుకనే ఈ లోక సంబంధమైన మత్స్యాక గుంపుకి ఈ లోక సంబంధమైన అన్నీ ఇచ్చేస్తాడు ఆయన. వాళ్ళు ఎలాగ పరలోకం రారు కాబట్టి, పరలోక రాజ్యానికి ఏ విధంగానూ వాళ్ళు రారు కాబట్టి, అందుకని లోక ఆశీర్వాదాన్ని ఈ మతశాఖ సంఘాలకైనా ఇచ్చేస్తూ ఉంటాడు. కానీ మనకైనట్లయితే ఆ రాజ్యమును, ఆ దేశాన్ని మనకు ఆయన ఇస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని వాళ్ళు ఏమంటారు చూడండి, మేము మిగతా వాళ్ళకంటే మేము బాగున్నాం. ఆ పరిసయ్యుడు కూడా ఆనాడు గొప్ప ధనము కలిగి ఉన్నాడు, గొప్ప ఆస్తులు కలిగి ఉన్నాడు, గొప్ప స్థలాలు కలిగి ఉన్నాడు, పొలాలు కలిగి ఉన్నాడు, తోటలు కలిగి ఉన్నాడు, గొప్ప ధనవంతుడిగా పేరుంది అతడికి. అతడు ఎలాగ పరలోకం రాడు కాబట్టి ఆయన వదిలేశాడు. అందుకని చాలామంది అంటూ ఉంటారు, వాళ్ళు పాపంలో ఉండి చెడుతనంలో ఉండారు, కానీ వాళ్ళు బాగా లోకరీతిగా వృద్ధిల్లి చాలా సుఖభోగాలతో ఉంటున్నారు కదండి అంటారు చాలామంది. బాగా లోకంలో సంపాదించుకుని బాగా గొప్పగా ఉంటున్నారు కదండి అంటే, వాళ్ళు ఎలాగ పరలోకం రారు కాబట్టి వాళ్ళకి ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఇచ్చేస్తాడు, సుఖభోగాలన్నీ ఇచ్చేస్తాడు. అనిపించేది కొద్ది కాలమే కదా, కొంతకాలమే కదా అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, వాళ్ళకి ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ప్రజలు మాత్రము ఆ యొక్క లాజరు వలె ఇరుకు మార్గంలో నడుస్తూ ఉంటారు. ఆయన నమ్మిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే వారు రాబోయే ఆ దేశమునకు వారసులు కాబట్టి. అలాగే ఇజ్రాయిల్ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు, కానీ ఐగుప్తు దేశాన్ని వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఒక యాత్రికులుగా మాత్రమే ఉన్నారు. మనము కూడా ఈ లోకంలోకి యాత్రికులు మాత్రమే. ఈ లోకం అనేది ఒక ఐగుప్తు లాంటిది. ఒక యాత్రికులుగా మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం. పరదేశులుగా మనం ఉన్నామంటే వేరే దేశానికి సంబంధించిన, అనగా కానాను దేశానికి సంబంధించిన, వాగ్దాన భూమికి సంబంధించిన ఇజ్రాయిలు ఐగుప్తులో ఎలాగున్నారో మనము కూడా రాబోయే రాజ్యానికి సంబంధించినటువంటి మనము, దానికి వారసులైనటువంటి మనము ఈ లోకంలో మనము ఉన్నందువలన మనము కూడా పరదేశులము. అంటే అంటే ఇతర వేరే దేశానికి సంబంధించిన వారు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఆనాడు మోషే కాలములో వాళ్ళు ఆ యొక్క కానానుకి, ఐగుప్తు నుండి కానానుకి వాళ్ళు బయలుదేరారు. మీరు గమనించండి, బయలుదేరేటప్పుడు మంచి గురితోనే బయలుదేరారు. మంచి గురి, ఒక లక్ష్యంతో బయలుదేరారు. వారి లక్ష్యం ఏమిటంటే కానాను చేరాలనేటువంటి లక్ష్యం, కానాను చేరాలనే గురి. వారి గురి ఏమిటి చెప్పండి, కానాను చేరాలనేటువంటి ఒక గురి. అందుకనే వాళ్ళ యొక్క కన్నులు అంటే ఆ మనస్సు వాళ్ళకి ఆ కానాను మీదే ఉంది బయలుదేరేటప్పుడు. ఎందుకంటే దాని గురించి వాళ్ళు ఏడ్చారు, కన్నీరు గార్చారు, ప్రార్థించారు. నాయనా, ఈ ఐగుప్తులు మమ్మల్ని స్థిరపరచు నాయనా, ఐగుప్తులు మమ్మల్ని బలపరచు నాయనా, ఐగుప్తులు మమ్మల్ని గొప్ప ఆస్తిపరులుగా చేయండి, ఐగుప్తులు మమ్మల్ని గొప్ప కోటీశ్వరులుగా చేయండి, గొప్ప ధనవంతులుగా మేము పేరు తెచ్చుకోవడానికి మాకు సహాయం చేయండి అని ఐగుప్తులో మమ్మల్ని ఆశీర్వదించమని వాళ్ళు ప్రార్థించలేదు. కానీ ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించి మాకు వాగ్దానం చేయబడిన ఆ దేశానికి చేర్చమని వాళ్ళు ప్రార్థించారు. ఆయన హల్లెలూయా. చాలామంది ఏం చేస్తున్నారు మత్స్య సంఘాల వాళ్ళు, మాకు లోకంలో ఇవి నాయనా, ఇవి నాయనా, ఇవి దయచేయనాయనా, ఇవి దయచేయనాయనా, ఏమంటే మా వ్యాపారాలు వృద్ధి చేయండి, ఇలాగా మాకు మంచి ప్రమోషన్లు ఇవ్వండి, లేకపోతే అలాగే ఏమేమో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు అంటే లోకములో గొప్పవాళ్ళు అవ్వడం కోసం వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. కానీ ఇజ్రాయేలు అలాగే ప్రార్థన చేయలేదు. నాయన, అబ్రహాము గారికి నువ్వు వాగ్దానం చేశావు, ఆ యొక్క కానాను దేశాన్ని మాకు
దయచేయండి నాయన. ఇక్కడ మేము బహుగా ద్వేషించబడుతున్నాం ఈ లోకం చేత. అందుచేత మాకు ఆ దేశాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. ఆయన నామనిస్తాడు. అందుకనే ఆ వాక్యం ఏం చెప్తుంది? ఆ రాజ్యాన్ని వెతకమని ఉంది. ఏమి తిందినా, ఏమి త్రాగుదునా, మేము ఎలా బ్రతుకుతామా అని ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు విచారించలేదు. వాళ్ళు ఏం చేశారండి? ఆ రాజ్యాన్ని వెతికారు. అంటే కానాన్ని వెతికారు. ఆ కానాన్ని వెతికారు. ఆ కానాను మాకు ఇవ్వునా ఆయన, మాకు వాగ్దానం చేశావు కదా. అందుకని వారి ప్రార్థనని విని, వారి మొరను విని, అప్పుడు వారిలో నుండి ఒక మోషేని, ఆ జనుల్లో నుండి ఒక మోషేని వారి కొరకు అభిషేకించి ఆ మోషేని పంపించాడు. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వారు ఆ మోషే కాలములో ఐగుప్తు నుండి బయటికి వచ్చారు. ఆ సమయంలో వాళ్ళు ఒక గురి కలిగి ఉన్నారు. వాళ్ళ యొక్క కనుదృష్టి, వాళ్ళ యొక్క కన్నులు అటు ఇటు చూడకుండా, ఒక ఐగుప్తు దేశం వైపు చూడకుండా, వాళ్ళ యొక్క కన్నులు కానానును చూడాలనే కన్నులతో వాళ్ళు బయలుదేరారు. ఆయన పరిస్థితి. హల్లెలూయా. ఆ కానాను దేశాన్ని మీకు అర్థమవుతుందండి. మనకు కూడా కన్నులు ఉంటాయి. మన కన్నులు ఏమిటి చెప్పండి? మనం పరిశుద్ధులను చూడాలి, నీతిమంతులను చూడాలి, సహోదరులను చూడాలి. మధ్యాకాశంలో అనేక మంది పరిశుద్ధులు వస్తారు. వారిని మనం కలుసుకోవాలి, వాళ్ళని మనం చూడాలి, వాళ్ళతో పాటు ఆ రాజ్యంలో ఉండాలి. ఆ కన్నులు ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళ కన్నులు ఆ కానాను దేశానికి చేరాలనేటువంటి కన్నులు కలిగి ఉన్నారు. వాళ్ళు కానాను దేశాన్ని చూడాలనేటువంటి, ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశాన్ని చూడాలని ఆ కన్నులు కలిగి ఉన్నారు. ఇంకా వాళ్ళ దేశాన్ని చూడాలనే మనసు కలిగి ఉండాలి తప్ప వేరే మనసు ఏది కూడా ఉండకూడదు. అందుకని ఆయన ఏమంటున్నాడు చెప్పండి ఇక్కడ? మీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలెను, నీవు నడుచు మార్గమును సరాంచేయము, అప్పుడు నీ మార్గముల నీవు స్థిరములగును, నువ్వు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము. అంటే స్థిరత్వాన్ని కలిగి ఉండమని చెప్పాడు. నువ్వు అటు ఇటు తిరగ స్థిరత్వం ఉండదు. కొంతమందికి ఈరోజు తీసుకునే నిర్ణయము రేపు మారిపోతూ ఉంటుంది. ఈరోజు తీసుకునేటువంటి ఆలోచన రేపు మారిపోతుంది. స్థిరంగా ఉండరు, స్థిరంగా చేయరు, స్థిరంగా ఉండరు. కానీ ఇక్కడ అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడండి? కుడికైను ఎడమకైను తిరగకుండా మీరు సూటిగా నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలెను, నీ కన్నులు అటు ఇటు చూడక అని చెప్తున్నాడు. అటు ఇటు చూడక నీ కనురెప్పలు, నీ కన్నులు సూటిగా. అంటే ఆ మార్గంలో అనేకమైన ఎదురు పడతాయి, అనేకమైన ఎదురొస్తాయి, అనేకమైన కనబడతా ఉంటాయి. మీరు వెళ్ళేవి ఆ కానాను మార్గంలో అనేక రకాల జనులు కనపడతారు, పట్టణాలు కనపడతాయి, రకరకాలుగా కనబడతాయి. వాటన్నిటి వైపు మీరు చూడక సూటిగా ఆ కానానును చూడాలని, ఆ కానాను వెళ్ళాలని, ఆ కానానును చేరాలని ఆ మనస్సును కలిగి స్థిరముగా మనస్సును కలిగి ఉండమని చెప్తున్నాడు. అటు ఇటు తిరగకుండా అంటే దాని అర్థం ఏమిటి చెప్పండి? ఇక నీవు స్థిరముగా ఆ లక్ష్యము, ఆ గురి, కానాను చేరాలని గురితోనే వెళ్ళాలని చెప్తున్నాడు. అందువల్ల వాళ్ళు మొదట ఆ విధమైన గురితోనే వచ్చారు బయటికి. అందుకనే చాలామంది మొట్టమొదట ఆరంభము ఆ గురితోనే వస్తారు. ఆయన ఎందుకు నమ్ముకుంటారు చెప్పండి? రక్షణ పొందాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. నమ్ముకునే వాళ్ళు రకరకాలు చాలామంది ఉన్నారు. నిజముగా నమ్ముకునే వాళ్ళు ఆయన రాజ్యానికి చేరాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన నమ్ముకుంటారు. కొంతమంది నమ్ముకునేవాళ్ళు పెళ్ళిళ్ళ కోసం నమ్ముకునేవాళ్ళు ఉంటారు, ఉద్యోగాల కోసం నమ్ముకునేవాళ్ళు ఉంటారు, లోక ఆశీర్వాదాల కోసం నమ్ముకునేవాళ్ళు ఉంటారు, లోక ఆస్తుల కోసం నమ్ముకునేవాళ్ళు ఉంటారు,
రకరకాలుగా నమ్ముకుంటుంటారు చాలామంది. ఇదంతా పనికిమాలిన గుంపు. మీకు అర్థమవుతుందండి? వ్యాపారాలు వృద్ధి కోసం నమ్ముకుంటారు కొంతమంది, రకరకాలుగా నమ్ముకుంటూ ఉంటారు. మనం ఆయన నమ్ముకుంటే పలానోళ్ళు ఆయన నమ్ముకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది, మన పరిస్థితి కూడా చాలా బాగుంటుంది, మనం కూడా గొప్పవాళ్ళు అయిపోతాం లోకంలో. ఆ విధంగా నమ్ముకుంటారు చాలామంది పనికిమాలినోళ్ళు. కానీ వీళ్ళు అక్కడ దేన్ని నమ్మారు చెప్పండి? కానాను ప్రవేశించాలి, కానాన్ని పొందుకోవాలనేటువంటి దానిని బట్టి ఆయన్ని నమ్మారు, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. మనము సర్వశక్తివంతుని, మనకు ఆ కానాను ఆయన ఇస్తాడు, మనకు దయచేస్తాడు అని కానానును బట్టి అబ్రాహాము వాళ్ళ పితరులు చెప్పిన దానిని బట్టి వారు ఆయన్ని నమ్మారు, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. ఎవడి వర్తమానం ఎందుకు నమ్ముతున్నావు చెప్పండి? నీవెందుకు మెసేజ్ నమ్మావు చెప్పండి? నీ పాపములు ఆయన నామములు కడగబడతాయని, ఆయన పాపాన్ని క్షమించే అధికారము కలిగిన వాడిని నీవు ఆయన్ని నమ్మావు. లోకస్తుల విశ్వాసం వేరు, నీ విశ్వాసం. ఈనాడు ఎందుకు నమ్మావు చెప్పండి? ఏదో లోక సంబంధమైన వాటిని పొందుకోవాలని నువ్వు నమ్మలేదు. ఒక రాజ్యం రాబోతా ఉంది, ఆయన మధ్య ఆకాశానికి రాబోతా ఉన్నాడు, ఆయన్ని ఎదుర్కోవాలని ఒక ఆశతో నువ్వు ఆయన. కాబట్టి అందువల్ల ఇశ్రాయేలు కూడా అలాంటి ఆసక్తితోనే నమ్మారు. వాళ్ళు ఒక గురి కలిగి ఉన్నారు, ఒక లక్ష్యము కలిగి ఉన్నారు. ఆరంభంలో చాలా ఉద్యమంగా వచ్చారు, సంతోషంగా వచ్చారు ఐగుప్తు నుండి బయటికి. మనం కానానుకు ఇక వెళ్ళిపోతాం, కానాను మనం చూస్తాం, కానానులో మనం చేరిపోతాం. కానాను ఏ విధంగా అయినా సరే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి, దాని గురించే మనం ప్రార్థించాం, దాని గురించే మనం కనిపెట్టాం. ఇప్పుడు మనం బయలుదేరి వెళ్ళిపోతున్నాం అని చాలా ఆసక్తితో బయలుదేరారు. వాళ్ళు ఒక గురితో బయలుదేరారు. సూటిగా అటు ఇటు చూడకుండా సూటిగా వాళ్ళ గురి, వాళ్ళ యొక్క కన్నులు కానాను దేశం మీదే ఉన్నాయి. ఆ దేశాన్ని చూడాలని వాళ్ళ యొక్క ఆసక్తి, వాళ్ళ మనస్సు ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఆ విధంగా బయలుదేరారు. కానీ ఆ తరువాత వాళ్ళు ఆ మార్గములో రకరకాలుగా కనపడ్డాయి. రకరకాలుగా రకరకాల జనులు, రకరకాల ఆచారాలు, రకరకాల పాపాలు, రకరకాలైనటువంటి కీడుకరమైనవి వాళ్ళ మార్గములు ఎదురయ్యాయి. అప్పుడు జనులు ఏమైపోయారు చెప్పండి? చాలామంది సూటిగా ఒక లక్ష్యం కలిగే బయలుదేరారు. కానీ ఆ తర్వాత వాళ్ళు వచ్చే కొలది ఆ లక్ష్యాన్ని, వాళ్ళు ఏ లక్ష్యముతో అయితే బయలుదేరారో ఆ లక్ష్యాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఆ లక్ష్యం పట్ల కొంతమంది తప్పిపోయారు, అంటే తిరిగిపోయారు, వేరే దాని వైపు తిరిగిపోయారు, వేరే మార్గం వైపు తిరిగిపోయారు, వేరే ఆలోచన వైపు తిరిగిపోయారు, వేరే మనుషుల యొక్క మాటల్లో పడిపోయారు, తిరిగిపోయారు జనులు. అన్ని జనుల యొక్క మాటల్లో పడిపోయి, అన్ని జనుల యొక్క ఆచారాల్లో పడిపోయి, లేకపోతే ఆ పాపాల్లో పడిపోయి, ఆ స్త్రీలు కనబడితే ఆ స్త్రీల వ్యామోహాల్లో పడిపోయి స్త్రీల వైపు తిరిగిపోయారు కొంతమంది, విగ్రహారాధన వైపు తిరిగిపోయారు కొంతమంది, ఐగుప్తు వైపు తిరిగిపోయారు, వాళ్ళ మనసు తిరిగిపోయింది కొంతమంది. రకరకాలుగా తిరిగిపోయారు. వాళ్ళు ఆరంభములో ఉన్నట్టుగా లేరు. ఆరంభములో ఉన్నటువంటి ఆసక్తి కానీ, లక్ష్యము కానీ, గురి కానీ లేదు. రాను ఏమైపోయింది చెప్పండి? ఆ గురి తప్పిపోయింది. వాళ్ళ గురి ఏమైపోయింది అంటే, వాళ్ళ గురి ఏమైపోయింది చెప్పండి? తప్పిపోయి వాళ్ళ గురి ఏమైపోయిందంటే, విగ్రహారాధన మనం చెయ్యాలి, ఇదిగో ఫలాని స్త్రీలు ఉన్నారు, వాళ్ళతో మనం పాపం చెయ్యాలి, వ్యభిచరించాలి, లేకపోతే ఫలాని దేశం ఉంది, ఆ దేశంలోని అక్కడ మనము ఆ యొక్క వాటిని మనం స్వాధీనపరచుకోవాలి. ఆకాను అనబడిన వాడు అలాంటి దాని వైపే తిరిగిపోయాడు. ఆకాను తిరిగిపోయాడు, ఇజ్రాయేలు తిరిగిపోయారు, వ్యభిచరించారు, విగ్రహారాధికులుగా
వాళ్ళు పాపం వైపు తిరిగిపోయారు, చెడుతనం వైపు తిరిగిపోయారు. మొట్టమొదటి వాడు గురి దేని మీద ఉన్నది చెప్పండి? వాళ్ళ గురి కానాను మీద ఉండేది. ఆ కానాను చేరాలని గురి ఉండేది, అందుకని ఆ యొక్క గురి అనేటువంటిది స్థిరముగా ఉండాలి. ఆ లక్ష్యము స్థిరముగా ఉండాలి. ఆ లక్ష్యము తప్పిపోకూడదు, ఆ లక్ష్యము తిరిగిపోకూడదు, ఆ మనసు మారిపోకూడదు. ఆ మనసు అటు ఇటు మారిపోయింది, వాళ్ళది ఇటు అటు తిరిగిపోయింది వాళ్ళ మనసు. వీళ్ళు అలా మనసు తిరిగిపోయే వాళ్ళు బలహీనులు అంటారు, బలము లేనివారు, స్థిరత్వం లేనివారు అంటారు. అందుకని వాళ్ళు చూడండి, అందరూ కూడా తిరిగిపోయారు, కానీ యెహోషువ కాలేబులు వాళ్ళు తిరగలేదు. వాళ్ళు మొదట ఏ గురి అయితే కలిగి ఉన్నారు, ఏ లక్ష్యం అయితే కలిగి ఉన్నారు, ఆ లక్ష్యం వైపే వాళ్ళు ఆ గురి కలిగి వాళ్ళ కన్నులు ఐగుప్తుని బయలుదేరినప్పుడు సూటిగా ఎలాగైతే ఐగుప్తుని చూడాలని వాళ్ళు ఒక లక్ష్యముతో బయలుదేరారు, అదే లక్ష్యముతో అదే గురితో అనగా అదే మనసుతో వాళ్ళు కానానులోని ప్రవేశించారు. ఆయన తిరిగిపోలేదు. ఎవరు ఏమి చెప్పినా తిరిగిపోలేదు. అన్ని జనులు వచ్చి లేకపోతే ఇంకొకరు వచ్చి కానాను లేదు ఏమీ లేదు అని అన్నా కానీ వాళ్ళ మాటల వైపు తిరిగిపోలేదు, వీళ్ళ మాటల వైపు తిరిగిపోలేదు, వాళ్ళ ఆలోచన వైపు తిరిగిపోలేదు, వీళ్ళ ఆలోచనల వైపు తిరిగిపోలేదు, ఎవరు ఆలోచన వైపు తిరగలేదు. వాళ్ళు ముందు ఏ గురితో అయితే వచ్చారో, ఏ గురితో అయితే ఐగుప్తు నుండి బయటకు వచ్చారో, ఆయన ఆ కానాను చేరాలి, ఆ సర్వశక్తిమంతుని యొక్క చిత్త ప్రకారంగా నడవాలి, ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం జీవించాలి, దాని ప్రకారము చెయ్యాలి, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నడవాలి. వాళ్ళకు గురి కలిగి ఉన్నారు. ఆ గురి విషయంలో ఏ అశ్రద్ధ లేకుండా, నిర్లక్ష్యం లేకుండా, ఆయన కార్యముల విషయంలో, ఆయన యొక్క ధర్మశాస్త్ర విషయంలో ఏ నిర్లక్ష్యం లేకుండా, ఏ బద్ధకము లేకుండా, ఏ సోమర్తనం లేకుండా, తర్వాత చేద్దామని, తర్వాత చూద్దామని అని ఏమీ లేకుండా వాళ్ళు ఆ యెహోషువ కాలేబులు ఆ మొదటి ఏ గురి కలిగి ఉన్నారో ఆ గురిని ఆ విధంగా కానాను వెళ్ళే వరకు కూడా, అందుకనే వాళ్ళు కానానును వాళ్ళు చూడగలిగారు. ఆయన హల్లెలూయా. మిగతా వాళ్ళు గురి ఏమైపోయింది చెప్పండి? అందుకనే ఆ గురి స్థిరముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి ఆ లక్ష్యము. ఇప్పుడు నేను ఒకసారి ఒక ఫోటో చూశాను అన్నమాట, పేపర్. ఒక అతను బాణం పట్టుకుని ఇలా ఉన్నాడు, ఉంటే ఆ ఎదురుగా ఒక ఇలాగ చెక్క, చతురస్రాకారంలో చెక్క కనపడతాను, దాంట్లో సున్నాలు చుట్టున్నాయి, మధ్యలో ఒక చుక్క ఉంది. దాన్ని అలా గురిపెట్టి అలా చూస్తూ ఉన్నాడు అన్నమాట. మీకు అర్థం? ఎందుకని? ఆ చుక్కకి వెళ్ళి ఆ బాణం తగలాలి. గురి దాని మీదే ఉంచాడు. ఆ గురి దాని మీదే ఉంచకపోయినట్లయితే ఆ లక్ష్యానికి గురి ఆ దాని మీదే ఉంచకుండా అటు ఇటు దిక్కులు చూస్తా బాణాన్ని వదిలాడు అనుకోండి, వెళ్ళాలని చోటకి ఆ బాణం వెళ్ళదు, ఆ పక్కకో ఈ పక్కకో వెళ్తుంది తప్ప ఆ మధ్యలో నుండి ఆ చుక్కకి వెళ్ళి ఆ బాణము తగలదు. అందుకని ఆ గురి కలిగి ఆ బాణాన్ని వదిలినప్పుడు అది స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ యొక్క ఆ చక్రాలుగా గుండ్రంగా ఉన్నాయి సున్నాల్లాగా, ఆ మధ్యలో కరెక్ట్గా ఆ బాణం వెళ్ళి తగులుతుంది. లేకపోతే ఒక పక్షి ఉందనుకోండి, ఆ వేటగాడు ఆ పక్షిని కొట్టేటప్పుడు అతని యొక్క గురి, అతని మనస్సు కరెక్ట్గా ఆ పక్షి మీదే లగ్నం చేస్తాడు, నిలుపుతాడు, స్థిరముగా నిలుపుతాడు. అలాగే ఇక్కడ యెహోషువ కాలేబులు కూడా వాళ్ళ యొక్క మనస్సుని ఆ కానాను మీద నిలిపారు తప్ప ఇంకా అటు ఇటు స్థిరముగా దాన్ని ఛేదించే వరకు చూడండి, ఆ పక్షిని కొట్టే వరకు కూడా అతడు అటు ఇటు చూడడు. అలాగే ఆ లక్ష్యాన్ని చేరే వరకు కూడా, కానాను చేరే వరకు కూడా వాళ్ళు అటు ఇటు చూడకుండా ఆ కానాను మీదే గురి కలిగి ఉన్నారు. వాళ్ళు ఇంకొక దాని మీద గురి కలిగి లేరు. అదేవిధంగా మిగతా వాళ్ళు లేరు, స్థిరత్వం లేదు. స్థిరంగా ముందు కలిగి ఉన్నటువంటి ఆసక్తి,
ఆ యొక్క గురి, ఆ లక్ష్యము, ఆ యొక్క కానాను చేరాలనేటువంటి, ఆ యొక్క చూడాలనేటువంటి ఆ యొక్క లక్ష్యము స్థిరమైంది కాదు. మొదట స్థిరముగానే ఉన్నది, కానీ రాను రాను ఏమైపోయింది చెప్పండి? స్థిరత్వము లేనిదిగా ఉంది. చూడండి, ఎంత బాగానైనా బయలుదేరచ్చు, ఎంత బాగైనా వాళ్ళు ఆ గంతులు వేస్తూ ఆనందము తగ్గుతుండే బయటికి రావచ్చు, కానీ స్థిరత్వము లేకపోతే చాలా ప్రమాదం. అందుకని స్థిరత్వం లేదు. బైబిల్ కూడా వాక్యం చెప్తుంది, అటు ఇటు తిరక్క అంటే స్థిరముగా తిరగకుడి అంటే ఏమిటి చెప్పండి? నువ్వు అటు ఇటు తిరగకుండా స్థిరముగా ఉండమని, స్థిరముగా కానాను మీద మనసు పెట్టమని, స్థిరముగా కదల్చబడకుండా స్థిరముగా ఆ కానాను మీదే ఆ మనసు, ఆయన మనసు. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏమైపోయారు చెప్పండి? చాలామంది తిరిగిపోయారు, చాలామంది అటు ఇటు తిరిగిపోయారు. అందుకని ఇద్దరు మాత్రమే ఆ పాత తరం అనగా 40 సంవత్సరాలు, అందుకు క్రొత్త తరం వారు మాత్రమే కానాను వెళ్ళారు తప్ప పాత తరములు మాత్రము ఇద్దరు మాత్రమే కానాను వెళ్ళారు. మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారంటే వాళ్ళ స్థిరత్వం లేదు. ముందు ఆ యొక్క లక్ష్యము ముందు ఏ లక్ష్యంతో అయితే బయలుదేరారో, ఏ గురువుతో అయితే బయలుదేరారో ఆ దాని విషయంలో స్థిరత్వము కలిగిన వారుగా లేరు, తిరిగిపోయారు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆ లక్ష్యము, ఆ గురి వైపు నుండి మనం ఎప్పుడు కూడా తిరిగిపోకూడదు. తిరిగిపోయారనేది వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు, ఉగ్రతలో పడిపోతారు. అందుకనే 3 జ్ఞానులు మనం చూసినట్లయితే చాలామంది ఉన్నారు ప్రపంచంలో, కానీ వాళ్ళు ఎవ్వరూ ఆ నక్షత్రాన్ని చూడలేకపోయారు. ఒక ప్రత్యక్షత కలిగినటువంటి 3 మాత్రమే ఆ నక్షత్రమును చూశారు. ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం వైపే వాళ్ళు గురించారు, ఆ నక్షత్రం వైపే ఆ లక్ష్యం ఉంచారు. వాళ్ళ లక్ష్యం ఏమిటనంటే ఎవరో గొప్ప రక్షకుడు లేకపోతే గొప్ప వ్యక్తి భూమి మీద జన్మించారు, ఆయన కలుసుకోవాలి, ఆ శిశువుని మనం కలుసుకోవాలి. ఆ లక్ష్యము వాళ్ళ గురి. వాళ్ళు ఆ లక్ష్యముతో బయలుదేరారు. ఆరంభములో ఏ లక్ష్యముతో బయలుదేరారో ఆ లక్ష్యంతో బయలుదేరుతున్నప్పుడు అనేక ఆటుపోట్లు వస్తాయి, కొండలు, లోయలు ఏవో ఎదురుపడతాయి, అడవులు వస్తాయి, రకరకాల శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వర్షాలు వస్తాయి. ఎందుకంటే 2 సంవత్సరాలు పట్టింది. ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో వస్తాయి. అయినప్పటికీ కూడా నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వాళ్ళ గురి మాత్రము మెస్సీని కలుసుకోవాలనే గురి మాత్రము తప్పిపోలేదు, తిరగలేదు. వాళ్ళు అటు ఇటు తిరగలేదు, వెనక్కి తిరగలేదు. ఇక్కడ పెద్ద కొండ ఎక్కువగా ఉంది కదా, ఏం వెళ్తావులే. ఇక్కడ ఏదో వర్షం వచ్చేలాగా ఉంది కదా, ఏం బయలుదేరుతావులే. ఇక్కడ పెద్ద లోయ కనపడుతుంది కాబట్టి ఈ లోయ దాటుకొని మనం ఏం వెళ్తాంలే అని వాళ్ళ ప్రయాణాన్ని విరమించుకోలేదు, వెనక్కి తిరగలేదు. లేకపోతే ఏదైనా మంచి ప్రాంతం కనపడగానే అక్కడ దాకా ఏం వెళ్తావులే, ఇక్కడ ఈ ఊరు చాలా బాగుంది, లేకపోతే ఇదేదో ఈ బిల్డింగ్ చాలా బాగుంది, లేకపోతే ఇదిగో ఈ తోట ఏదో చాలా బాగుంది అని ఇక్కడే ఉండిపోదాంలే, ఆ తోటలోనే, లేకపోతే ఈ ఊరిలోనే, ఈ పట్టణంలోనే అని వాళ్ళు అనుకోలేదు. కానీ వాళ్ళు దేని వైపు దాని వైపు తిరిగిపోలేదు. ఇదిగో ఇక్కడ చక్కని స్త్రీలు కనపడతా ఉన్నారు, ఏమండి అది పాపం, అది చాలా అందంగా ఉన్నారు, చాలా బాగుంది కాబట్టి ఈ 2 రోజులు 3 రోజులు ఏడుతో గడుపుదాములే. లేకపోతే చక్కని గుళ్ళు కనపడతా ఉన్నాయి, అందమైన గుళ్ళు కనపడతా ఉన్నాయి, ఈ 2-3 రోజులు ఈ గుళ్ళో గడుపుదాములే. మీకు అర్థమవుతుందండి? అలాంటివి కనబడితే అలాగా తిరిగిపోయి అలాంటి ఆలోచన చేయలేదు వాళ్ళు. మీకు అర్థమవుతుందండి? అలాంటి పాపపు ఆలోచనలు వాళ్ళు చేయలేదు, చెడ్డ ఆలోచనలు వాళ్ళు అలాగ చేయలేదు, ఆ చెడు వైపు వాళ్ళు తిరిగిపోలేదు. వాళ్ళ లక్ష్యం ఏమిటి చెప్పండి?
ఆ కీడు వైపు కాకుండా మెస్సీని కలుసుకోవాలనే లక్ష్యముతో బయలుదేరారు. ఆ లక్ష్యం వైపే వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఆ గురి కలిగి వెళ్తున్న మెస్సీని చూడాలి. ఆ సూటిగా వాళ్ళ కన్నులు ఆయన చూడాలనే ఏమండి ఉన్నాయి. ఆ కన్నులకి ఆయన చూడాలి. ఇంకొకటి ఏది చూడాలని వాళ్ళకి లేదు, ఏది విధానాలని వాళ్ళకి లేదు, ఏ పాపములో దూరిపోవాలని వాళ్ళకి లేదు, ఏ చెడుతనంలో దూరిపోవాలని వాళ్ళకి లేదు. వాళ్ళకి ఆ మెస్సీని కలుసుకోవాలని, ఆయన చూడాలి, ఆ శిశువును చూడాలి, ఆయన కలుసుకోవాలి. చూడండి, ఒక వ్యక్తిలో ఉన్న ఆసక్తి, ఒక వ్యక్తిలో ఉన్న దాహము, ఆ వ్యక్తిలో ఉన్న ఆకలి ఎంత దూరమైనా ఎంత కష్టమైనా సరే అక్కడికి నడిపిస్తా, ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారిలో మెస్సీని చూడాలనే ఆకలి తప్ప మరి ఆకలి లేదు. ఇప్పుడు నీవు ఉన్నావు, నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు పనికి వెళ్ళిపోయి కష్టపడుతుంటావు. ఎందుకు కష్టపడుతున్నావు? డబ్బుల కోసం కష్టపడుతున్నావు. డబ్బులు ఎందుకు నీకు? కడుపు నింపుకోవాలి. ఆహారం తినాలంటే ఏముండాలి చెప్పండి? అవన్నీ కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలి. ఆ ఆకలి నిన్నేం చేస్తా చెప్పండి? ఎంత దూరమైనా పని ఎంత దూరం ఉన్నా కానీ ఎక్కడికైనా కానీ మరి నీవు ఆ శ్రమ అయినా, లేకపోతే ఎండ అయినా, లేకపోతే ఏదైనా వర్షమైనా, లేకపోతే ఆటోలు దొరికినా దొరకకపోయినా నువ్వు ఆ కష్టపడిపోయి నడుచుకుంటా అయినా సరే నువ్వు ఆ పనికి వెళ్ళిపోతావు. ఎందుకు? నీలో ఉన్నటువంటి ఆకలి నిన్ను అంత దూరం నడిపిస్తూ ఉంటుంది. లేకపోతే నీవు ఒక అడవిలో ఉన్నావు, ఒక కొండల్లో ఉన్నావు, అక్కడ ఆహారం లేదు, నీరు లేవు, నువ్వేం చేస్తావనంటే దాహం వేస్తాయి, ఆకలి వేస్తాయి. ఎక్కడ నీరు దొరుకుతుందా, ఎక్కడ కాయలు దొరుకుతాయా అడవిలో అని అడవంతా తిరుగుతావు. అడవంతా నీ గురి అంతా ఏమంటే చెప్పండి? ఎక్కడ పండ్లు దొరుకుతాయా, ఎక్కడ నీరు దొరుకుతుందా, ఎక్కడ ఆహారం దొరుకుతుందా, అదే గురితో అడవంతా తిరిగేస్తుంటావు. ఇంకా ఏది కనపడినా, ఏది వినబడినా ఇంకేది పట్టించుకో. నీ ఆకలి ఏం చేస్తుందంటే నేను అలాగ నడిపిస్తూ ఉంటుంది, ఆహారం దగ్గర నడిపిస్తూ ఉంటుంది, నీటి దగ్గర నడిపిస్తూ ఉంటుంది ఆ గురి. అలాగే నీలో వాళ్ళలో కూడా ఒక ఆకలి ఉంది, ఒక ఆసక్తి ఉంది, ఆయన్ని చూడాలి. అందువలన వాళ్ళు ఆ కొండలను పట్టించుకోవట్లేదు, లోయలను పట్టించుకోవట్లేదు, శ్రమలను పట్టించుకోవట్లేదు, నిందలను పట్టించుకోవట్లేదు. ఎక్కడన్నా వాళ్ళ వీళ్ళు దొంగలరా, వేరే వాళ్ళరా, వీళ్ళు వేరే దేశాన్ని నుండి వచ్చారా, ఎవర్రా వీళ్ళు అని రకరకాలుగా ఎక్కడైనా మనుషులు వాళ్ళని అని ఉండొచ్చు, నిందల మోపు ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు. ఆ ఏవి వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు ఆ లక్ష్యము గురి ఎవరైతే చూడాలని వాళ్ళు బయలుదేరారో ఆ రక్షకుడిని, ఆ పరిశుద్ధుడిని, ఆ మెస్సీని వాళ్ళు అదే లక్ష్యముతో వాళ్ళు బయలుదేరారు. ఆ లక్ష్యముతోనే వాళ్ళు వెళుతూ ఉన్నారు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ఇంకేం వెళ్తాం అటు ఇటు తిరగలేదు, బద్దకించి అటు ఇటు తిరగలేదు. ఇంకోరు ఎవరో చెప్పుండొచ్చయ్యా, మీరు ఆ నక్షత్రం పొరపాటుకు చూసి ఉంటారు, అది ఏదో నక్షత్రము, మీరు అలాగే నమ్మకం గుడ్డిగా వెళ్ళిపోతున్నారు, ఎక్కడికో మీరు దారి తప్పిపోతున్నారేమో. అలాగేలా ఎవరో చెప్పుడు మాటలను బట్టి తిరిగిపోలేదు, వాళ్ళ మాటల్లో పడిపోయి వెనక్కి తిరగలేదు. మనము ఏదోనులో మనం చూస్తే ఏదోనులో కూడా ఆదాము అవ్వలు ఒక గురి కలిగి ఉండాలి, ఒక లక్ష్యము. మీకు అర్థమవుతుందండి? ఆ లక్ష్యం ఏమిటనంటే ఆయన ఏమి తినకూడదని చెప్పాడు, వాటిని తినకుండా వాళ్ళ గురి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆసక్తి ఆ జీవవృక్షం వైపే ఉండాలి. ఆ జీవవృక్షం అనగా మెస్సీ, సర్వశక్తిమంతుడు వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్ళేవాడు. ఆయన ఆ విధంగా ఆయన కలుసుకోవాలని గురితో ఉండేవాడు. కానీ సాతాను ఏం చేశాడు చెప్పండి? సాతాను ఏం చెప్పాడనంటే ఆ ఫలములు తినమన మీరు చావనే చావు. ఎందుకంటే వాడు అడిగాడు, ఏ ఫలములైనా ఏమైనా తినకూడదని సర్వశక్తిమంతుడు చెప్పాడా మీకు అన్నప్పుడు ఆ ఫలములు తినకూడదు, ఈ ఫలములు తినకూడదు చెప్పాడంటే అప్పుడు వాడు ఏం చెప్పాడు చెప్పండి? లేదు
మీరు దినదినమున దేవదూతల వలె ఉంటారు, చాలా బాగుంటారు, అలా బాగుంటారు, ఇలా బాగుంటారు అని చెప్పినప్పుడు ఆ మాటలను బట్టి ఆదామవ్వలు ఏమైపోయారనండి? సర్పం వైపు తిరిగిపోయారు, సాతాను వైపు తిరిగిపోయారు. వారి లక్ష్యము, వారి గురి తప్పిపోయింది. అలాగా లోకములో కూడా నీకు అన్ని జనులు తారసపడతారు. నీ లోక సంబంధమైన నీకు మిత్రులు, లేకపోతే నీ తోటి పనివారు, రకరకాలుగా, లేకపోతే నీ యొక్క బంధువులు, లేకపోతే రకరకాల మనుషులు నీ జీవితంలో తారసపడిపోతారు. నీ మార్గములో నువ్వు మెస్సైన మధ్యాకాశంలో కలుసుకోవాలని నీ మార్గములో అనేక మంది నీకు ఎదురుపడతారు. అమ్మ మీరు వెళ్ళేది ఏ చర్చి? అదా అవన్నీదమ్మా కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి అని చెప్తారు. ఇక్కడ ఫలానా చోట చాలా బాగుంది, ఫలానా చోట చాలా బాగుంది, అక్కడ చాలా చక్కగా వాక్యం చెప్తున్నారు, చాలా జనం వచ్చేస్తున్నారు. అయ్య బాబు పొలోమిన ఆదివారం అసలు అసలు సరిపోవట్లేదు. మనసు ఏమైపోతుంది చెప్పండి? తిరిగిపోతుంది. స్థిరమైన వ్యక్తి యొక్క మనసు తిరిగిపోదు. అతడు మొట్టమొదట అతడు గురే కరెక్ట్. మీకు అర్థమవుతుంది? మొదటి విశ్వాసమే సరి అయింది. ఆ యొక్క విశ్వాసము స్థిరమైనదిగా ఉండడమే ప్రాముఖ్యమైంది. చాలామంది మొట్టమొదటి నమ్ముతారు, చాలా బ్రహ్మాండంగా నమ్ముతారు. కానీ రాను వచ్చేటప్పటికి ఏమైపోయి చెప్పండి? వాటి వైపు వీటి వైపు తిరిగిపోయి అవిశ్వాసం వచ్చేస్తాయి. ఏదోనులో అదే వచ్చింది. లోకములో కూడా అదే విధంగా. ఎందుకంటే ఈ లోకం అనేది ఒక ఏదోను లాంటిది. ఆ రోజుల్లో ఏదైనాలాగా ఇది కూడా అంతే. ఆ మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షం ఏమిటి చెప్పండి? లోకం. జీవవృక్షం అనగా మెస్సయ్య. ఆనాడు ఎలాగ ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే. వధువు ఆదాము, అవ్వ. ఆదాము అనగా ఎవరు? మెస్సయ్య. ఇప్పుడు అవ్వ అంటే ఎవరు? నీవే. ఆనాడు ఏదైనా ఎలా ఉందో ఇప్పుడు కూడా ఏదైనా ఎలా ఉందో అలాగే ఉంది. కానీ రాబో ఏదోనికి వచ్చేటప్పటికి అక్కడ ఆదాము అవ్వలు అంటే కడపటి ఆదాము కడపటి అవ్వ మాత్రమే ఉంటారు తప్ప సర్పము ఉండదు. అక్కడ అపవాది 1000 ఏళ్ళు బంధించబడతాడని. కాబట్టి సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు ఎప్పుడు కూడా నీవు వెళ్ళే ఆ గురి నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ లక్ష్యాన్ని వాడు తిప్పడానికి ప్రయత్నించే, వాడి వైపు తిప్పుకోవడానికి, వాడి లోకం వైపు తిప్పుకోవడానికి, వాడి ఆచారాల వైపు తిప్పుకోవడానికి, వాడి యొక్క బోధల వైపు తిప్పుకోవడానికి, వాడి యొక్క లోక ఆశల వైపు, ధనము ఇలాంటి వాడు తిప్పుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఆ లక్ష్యాన్ని, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోనివ్వకుండా చేయడమే వాడు ప్రయత్నం. నీకు ఒక లక్ష్యం ఉంది, కానాను చేరాల లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని చేరుకొని కూడా చేయడమే వాడి పని, సాతాను పని. నీకు ఒక లక్ష్యం ఉంది, ఆయన కార్యాలు చేయాలి, నేను ప్రతిఫలాన్ని పొందాలన్న లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని వాడు చేయకుండా చేయడమే వాడి యొక్క పని. సాతానుడు ఆ విధంగా పోరాడుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడికైతే చేరాలనుకుంటావో, ఏదైతే చేయాలనుకుంటావో, ఏదైనా పరిచర్య చేయాలంటే దాన్ని చేయకుండా చేయడమే వాడి పని. ఆయన యొక్క దేశానికి చేరాలంటే చేరనీయకుండా చేయడం వాడి పని. నువ్వేదైనా ధర్మకార్యాలు చేయాలంటే చేయనీయకుండా చేయడమే వాడి పని. ఆయన వాక్యమును పాటించనీయకుండా చేయడమే వాడి పని. నీకు ఒక లక్ష్యం ఉంది, ఆయన వాక్యం ఏం చెప్తున్నారు ప్రకారం నడవాలని ఒక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని బట్టి నువ్వు నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకుంటావు. దాన్ని బట్టి ఆ రాజ్యానికి ప్రవేశిస్తావు. ఆ రాజ్యానికి చేరనివ్వకుండా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. స్థిరత్వము కలిగిన వాడు మాత్రము సాతానుడికి ఏ మాత్రము కూడా చోటు ఇవ్వకుండా వాళ్ళు చేరాలనుకున్నటువంటి ఆ దేశానికి ఆయన యొక్క లేఖనం ఏం చెప్తుందో దానిని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు. ఆయన 3 యూదులు ఉన్నారు, స్థిరత్వం కలిగి ఉన్నారు. రాజు ఎంతగా వాళ్ళని విగ్రహారాధన తిప్పాలని ప్రయత్నం చేసినా వాళ్ళు తిరగలేదు. వాళ్ళు ఏమండి, దానియేలుని సర్వశక్తిమంతుని తప్ప మిగతా వాళ్ళని ప్రార్థించేలాగా ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఆ కాలంలో ఉన్న మనుషులు, ఆ దుష్టులు, కానీ దానియేలు ఆయన తప్ప మరి ఎవరిని కూడా నేను ప్రార్థించనని
స్థిరత్వం కలిగి ఉన్నాడు. శోధనలో నువ్వు స్థిరముగా నిలబడాలి, నిందల్లో స్థిరముగా నిలబడాలి. వాటన్నిటిలో కూడా నీ లక్ష్యం తప్పిపోకుండా నువ్వు చేరాలనుకున్న దేశానికి చేరాలి అని అంటే అటు ఇటు తిరిగే వ్యక్తిగా కాకుండా మనసు నీ కన్నులు అటు ఇటు తిరుగుతూ, నీ మనసు అటు ఇటు తిరుగుతూ స్థిరత్వం లేకుండా. ఇలాంటి మత్స్యాల సంఘాల్లో చాలామంది క్రైస్తవులు ఉంటారు, వాళ్ళకి స్థిరత్వం ఉండదు. ఆ సంఘానికి వెళ్తుంటారు, ఈ సంఘానికి వెళ్తుంటారు, ఆ చర్చికి వెళ్తుంటారు, ఈ చర్చికి వెళ్తుంటారు, ఆ బోధలకు వెళ్తుంటారు, ఈ బోధలకు వెళ్తుంటారు. కొంతమంది అయితే అన్ని సంబంధమైన ఆచారాల్లో పాల్గొంటుంటారు, మరలా క్రైస్తత్వంలో ఉంటుంటారు. స్థిరత్వం ఉండదు, వాళ్ళకి ఒక లక్ష్యం లేదు, వాళ్ళకి ఒక గురి లేదు, వాళ్ళకి ఒక చోటకి చేరాలని లేదు వాళ్ళకి. కాబట్టి ఇక్కడ నీవు కూడా నీ లక్ష్యం ఏమిటండి? ఆయన్ని చూడాలనేటువంటి లక్ష్యం. అది స్థిరమైనదిగా ఉండాలని, అటు ఇటు తిరిగేదిగా ఉండకూడదని. ఏమండి? అటు ఇటు కుడికైన ఎడమకైన తిరగకుండా నీ మనసు సూటిగా అటువైపే ఉండాలని వాక్యం చెప్తుంది. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క జ్ఞానులు కన్నులు అటు ఇటు పోనివ్వకుండా సూటిగా ఆ మెస్సయ్య మీదే వాళ్ళు ఉంచి మెస్సయ్యని కలుసుకోవాలని. అందుకని వాళ్ళు అటు ఇటు చూడక వాళ్ళ మనసు ఆయన మీదే ఉంచారు. కాబట్టి సూటిగా వాళ్ళ కన్నులు ఆయన చూడాలని ఆశతో ఉన్నాయి. కాబట్టి వారు ఆయన్ని చేరుకోగలిగారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరత్వం లేని వాళ్ళు ఏం చేయలేరు చెప్పండి? ఏది కనపడితే దాని వైపు తిరిగి దాని గురించి మాట్లాడుతుంటారు. స్థిరత్వం లేని వీళ్ళంతా తిరిగిపోతుంటారు. వీళ్ళకి 325 నిశా సమావేశం దగ్గర సంఘం ఏమైపోయింది చెప్పండి? దుర్బోధన వైపు తిరిగిపోయింది. అప్పటి వరకు అపోస్తుల బోధన ఉండి ఆ నామములో బాప్తిజం ఇస్తూ సర్వశక్తిమంతుడు ఒక్కడని నమ్మి ఆ సంఘం ఏమైపోయింది? తర్వాత రాను 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 ఏమైపోయింది ఆ సంఘం? రాను రాను అంటే ఎఫెసు సంఘం అది రాను రాను 325 నిశా సమావేశం దగ్గరకు వచ్చేటప్పటికి దుర్బోధన వైపు తిరిగిపోయింది. సర్వశక్తిమంతుడు ఒక్కడు కాదు, ముగ్గురు అనగానే దాని వైపు తిరిగిపోయారు. ఈ గురి వదిలేశారు, ఏకత్వాన్ని వదిలేశారు, ఒక్కడనే దాన్ని వదిలేశారు, నామాన్ని వదిలేశారు. ముగ్గురు అనగానే తీర్థం ఆయన కావాలంటే చూడండి, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ కనపడతా ఉంది అంటే తిరిగిపోయారు. మీకు అర్థమైందా? అలాగే ఈ మెస్సయ్య స్వయంగా చెప్పాడు, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిజమని, అపోస్తులు యేసుక్రీస్తు నామములో బాప్తిజం అని చెప్పారు. కాబట్టి మనము ఎవరు గొప్ప? అపోస్తులు గొప్ప లేకపోతే యేసుక్రీస్తు గొప్ప? అంటే మెస్సయ్య గొప్ప? మెస్సయ్య గొప్ప కాబట్టి మెస్సయ్య మాట మనం వినాలి, కానీ అపోస్తుల మాట మనం వినేది ఏంటన్నా? ఆ మాటలు నమ్మేసి ఆ బోధన వైపు తిరిగిపోయారు. ఈ పనికిమాలినోళ్ళకి నిజంగా పరిశుద్ధాత్మ ఉంటే ఆ మెస్సయ్యే పరిశుద్ధాత్మగా వచ్చి అపోస్తుల మీద కుమ్మరించుకొని అపోస్తుల ద్వారా మాట్లాడుతున్నాడని గ్రహించేవాళ్ళేవి. ఈ గుడ్డివారు ఏమనుకున్నారండి? అపోస్తుల మాట మేము వినేదేంటి? అపోస్తుల బోధ అపోస్తులు మాట్లాడుతున్నారా? పరిశుద్ధాత్మది, పరిశుద్ధాత్మ బయలుపరిచింది. వ్యక్తులు చూస్తున్నారు, వీళ్ళు పరిశుద్ధాత్మను చూడలేదు. వీళ్ళు మనుషులను కాదు చూసేది, పరిశుద్ధాత్మను చూడాలి. ప్రణాళం గారు అంటారు, ఆ వ్యక్తిని కాదు నువ్వు చూడాల్సింది, వ్యక్తిలో ఉన్న ఆత్మయే ఎలాంటిదో నువ్వు చూడమన్నాడు ఆయన. హల్లెలూయా. అపోస్తులో ఉన్న ఆత్మ ఎలాంటిదో, ఏలియాలో ఉన్న ఆత్మ ఎలాంటిదో, మోషేలో ఉన్న ఆత్మ ఎలాంటిదో, ఈనాడు ఇప్పుడు కూడా ఉన్న ఆత్మ ఎలాంటిదో నువ్వు చూడగలగాలి. ప్రణాళం గారిలో ఉన్న ఆత్మ, జాన్సన్ గారిలో ఉన్న ఆత్మ ఒక పాపిని విశ్వాసంలో నడిపించింది. ఇప్పుడు పనిచేసే ఆత్మ ఒక నిజమైన విశ్వాసిని రక్షించేటువంటి ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయారు చెప్పండి? వాళ్ళ మాటలను బట్టి ఆ బోధన వైపు తిరిగిపోయారు. అర్థమైందా? తిరిగిపోయారు. ఈనాడు కూడా చాలా సంఘాలు దుర్బోధన వైపు తిరిగిపోయాయి, తప్పుడు మార్గాల్లో ఉన్నాయి, తప్పుడు దారుల్లో ఉన్నాయి. అపోస్తులు కాలంలో ఉన్నటువంటి బోధలు ఇప్పుడు లేవు. అపోస్తులు బోధించిన బోధన నిలబడిన సంఘాలు లేవు. అన్నిటిలోనూ కూడా చీకటి వచ్చేసింది.
తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసాయి, తప్పుడు ఆలోచనలు వచ్చేసాయి, తప్పుడు మనసు వచ్చేసింది. మొత్తం కూడా అయిపోయింది, గలిబిలి గందరగోళం అయిపోయింది. అందుకని దీన్ని లవోదియ సంఘ కాలం అంటారు. ఆయన లోపల లేడు, బయట ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ సంఘాల్లో లేడు, వెలుపల ఉంది. అందువలన ప్రియులారా, ఈ చివరి సమయంలో, ఈ చివరి కాలంలో నిజమైన వధువు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకనే ఆయన ముందుగానే చెప్తాడు, ఆయన స్థిరత్వం కలిగి ఉండాలి. అటు ఇటు తిరగక సూటిగా నీ కన్నులు ఉండవలెను. నీ కన్నులు కూడా అటు ఇటు తిరగకుండా, నీ మనసు అటు ఇటు తిరగకుండా సూటిగా ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం పొందుకోవాలని ఉండాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఈనాడు చాలా సంఘాలు అపోస్తుల బోధ మీద ఉండి స్త్రీ బోధ వైపు తిరిగిపోయాయి, త్రిత్వం వైపు తిరిగిపోయాయి. యేసుక్రీస్తు నామములో, అనగా యేషువమసీహు నామములో బాప్తిజం పొందిన సంఘాలు, ఏమండి, బాప్తిజం పొందిన సంఘాలు స్థిరముగా వాక్యం మీద నిలబడకుండా ఎవరైనా వచ్చి స్త్రీని బోధించినా తప్పు లేదండి, స్త్రీ అధికారం చేసిన తప్పు లేదండి, ఏమవుదని నేను చెప్పగానే బైబిల్లో దెబోరా చేయలేదా, ఎస్తేరు చేయలేదా, ఆళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళెవరు చేయలేదు. ధర్మశాస్త్రం కూడా ఈ విధంగా చెప్పుచున్నదన్నది, స్త్రీ అధికారం చేయడం ఉపదేశించకూడదు. ధర్మశాస్త్రం కూడా చెప్తా ఉన్నదన్నది బైబిల్లో. కానీ ఆ బోధన బట్టి ఏమి పేరు చెప్పండి, తిరిగిపోతాం. అదేనా? అలాగే క్రిస్టమస్ వైపు తిరిగిపోతారు. చాలా సంఘాలు తిరిగిపోయాయి, ఏకత్వ సంఘాలు, ఆయన నామంలో బాప్తిజం పొందిన సంఘాలు. అందరు చేస్తున్నారు పాస్టర్ గారు, అందరూ చేస్తున్నారండి క్రిస్టమస్, అందరూ బోళ్ళు మంది చేస్తున్నారండి, మనం చేసి తప్పేంటి? తిరిగిపోతున్నారు, క్రిస్టమస్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరో ఒకరు బంధువులు పిలుస్తారు, ఏదో సంబరాలు చేసుకుంటారు, ఉత్సవాలు చేసుకుంటారు. ఏమండి, ఆ ఉత్సవాలు చేసుకున్నప్పుడు మా అక్కని కూడా పిలుస్తాను, మా తమ్ముడిని పిలుస్తాను, మా అల్లుడిని పిలుస్తాను, మా కోడల్ని పిలుస్తాను, అందరిని పిలుచుకోవాలి కదా మనం అనుకుని పిలుస్తారు. నువ్వేంటంటే అబ్బాయి ఎంత ప్రేమ నేనంటే, ఎంత ఇష్టం నేనంటే అనుకొని కాళ్ళు ఎగరేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అన్యులు, వాళ్ళు లోకస్తులు, ఏదో పూజలు చేసుకుంటారు, పురస్కారాలు చేసుకుంటారు, లేకపోతే ఏదో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనుకుందాం. ఆ పెళ్ళిళ్ళకి నేను ఆహ్వానిస్తాను, ఎగరేసుకుంటూ వెళ్ళిపోతావు. ఆ పెళ్ళిళ్ళ దగ్గర అందరూ ఏం చేస్తారు చెప్పండి, తలంబరాలు వేయడం, ఏమేమి చేస్తూ ఉంటారు. నువ్వు చెల్లెలేవు కదా, ఆచారం ప్రకారం చెల్లెలు ఇది చెయ్యాలి, అక్క ఇది చెయ్యాలి, బావిది చెయ్యాలి, అల్లుడు కదా నువ్వు కాళ్ళు గడగాలి, మామ కదా నువ్వు ఇది గడగాలి, అది గడగాలి అంటారు. పిలుస్తారు అటువంటి వాటికి వెళతావు నువ్వు, ఆ విధంగా చెప్తారు. వాళ్ళ ఆచారాలు అవి. నువ్వేం చేస్తావనంటే ఉప్పొంగిపోతుంటావు, నీకు కూర్చోబెట్టి మర్యాద చేసి అవి ఇచ్చేయి కానీ చాలా ఉబ్బిపోతుంటావు నువ్వు అక్కడికి వెళ్ళిపోయి. బంధువులందరిలో కూడా నేను బాగా బలకరిస్తున్నప్పటికి అప్పుడు ఏం చేస్తావు చెప్పండి, ఉబ్బిపోయి నువ్వు వాళ్ళు ఏం చేయమంటే కాళ్ళు కడగాలి, లేకపోతే బట్టలు పెట్టాలి, మీరు బట్టలు తీసుకొచ్చేయండి, లేకపోతే ఇలాగా మన అమ్మాయి పుష్పావతి అయిందిరా, నువ్వు బట్టలు పెట్టాలా, మేనమామ బట్టలు పెట్టాలి, నువ్వు మేనమామవి లేకపోతే అల్లుడివి, ఏదో ఉంటాయి వాళ్ళ తంతులు, వాటికి చక్కగా ఆహ్వానిస్తాను. నువ్వేం చేస్తావు, బంధు ప్రీతి, మెస్సయ్య మీద ప్రీతి కంటే నీకు ఈ బంధు ప్రీతి ఉంటుంది కొంతమందికి, అదిలాగే అత్తడిది ఎక్కువ. వాక్యం కంటే ఏం చేస్తా చెప్పండి, ఇది ఎక్కువ లాగుతుంది. మా ఓడు, మా అల్లుడు, మా బావమర్ది, మా 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 మెస్సయ్య, మా రక్షకుడు అనేది మర్చిపోతాడు. దీనికంటే ఈ ప్రేమ ఎక్కువ ఉంటుంటుంది.
నిజంగా నువ్వు ఆయన ఎక్కువగా ప్రేమిస్తే అటువంటి వాటి చోటుకు వెళ్ళవు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పుడు, ఎంత ప్రేమించే వాళ్ళు అయినా సరే వెళ్ళిపోయి వాళ్ళు కాళ్ళ గడగమంటే కాళ్ళు గడిగేస్తాం. ఏమండి, బట్టలు తీసుకెళ్ళమంటే ఆ ఆచారం ప్రకారం సాంప్రదాయం ప్రకారం బట్టలు పెట్టాలరా మీరు అంటే పట్టుకొని వెళ్ళిపోతావు సంచులు వేసుకొని. ఏమండి, మరి వాళ్ళు దేని వైపు తిప్పుతున్నారు? నిన్ను అన్ని ఆచారాల వైపు తిప్పుతున్నారు. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు సంతోషపరుస్తున్నారు అనుకుంటున్నావు. నిజంగా వాక్యం ఏం చెప్తుందనేంటి? పౌలు గారు అంటారు, మనుషులను నేను సంతోషపరచబోలిన వాడినైతే మెస్స యొక్క దాసుని నేను కాకపోదును అంటాడు. ఆయన మనుషులు సంతోషపెట్టడం కోసం మనుషుల ఆచారాల వైపు నువ్వు తిరిగిపోయినట్లయితే నువ్వేమైపోతావు చెప్పండి? ఆ గురి తప్పిపోయి నీవు చేరవలసిన గమ్యానికి నువ్వు చేరకుండా విడిచిపెట్టబడి ఒకరిలోకి వెళ్ళిపోతావు. చాలామంది పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు చాలామంది. ఏమండి, అలాగా నేను అల్లుని కదా, నాకు విలువనిస్తారు, అల్లుని కదా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అంటారు. కొన్ని వెళ్ళకూడదు అటుంటారు. అల్లుని కదండి, వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, అత్తమానం చేసుకోరు కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, కొంతమంది నేను అక్కను కదా, చెల్లిగారు అమ్మాయి పెళ్ళి అయిపోతున్నాం, వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి, మా సంఘాల వాళ్ళే పాస్టర్ గారు వాక్యం అయ్యి చెప్తారు, వెళ్ళాలి కదా, వెళ్తావు. అందరు తలంబరాలు వేస్తున్నప్పుడు నువ్వు కూడా చక్కగా పసుపు తీసుకుని వేసేస్తావు, పసుపు తీసుకొని చక్కగా వేసేస్తావు. అది ఆచారమే. అటన్నింటిలో చక్కగా నువ్వు పాల్గొని వాళ్ళను కూడా సంతోషపరుస్తుంటావు. నువ్వు తిరిగిపోయావు నువ్వు ఆచారాల వైపు. అలా తిప్పివేస్తారు నువ్వు అన్ని జనుల మధ్యకి వెళితే. సొలొమోను మంచి గురి కలిగిన వాడే ఏమైపోయాడు చెప్పండి? చివరికి వచ్చేటప్పటికి అన్ని స్త్రీలు, సర్వశక్తిమంతుడు చెప్పాడు, ఐగుప్తు స్త్రీలు, అన్ని స్త్రీలు ఉన్నారు, వాళ్ళతో నువ్వు సాంగత్యం చేయొద్దు, సహవాసం చేయొద్దు, నీ గురి తప్పిపోతావు. సర్వశక్తిమంతుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నువ్వు గురి తప్పిపోతావు. నువ్వు వాటి వైపు నువ్వు ఆ అన్ని స్త్రీలతో సాంగత్యం చేయకూడదు. స్త్రీలు నిన్ను మనసు మారుస్తారు, నీ మనసును తిప్పివేస్తారు. వాళ్ళు అన్నిలు, వాళ్ళు సర్వశక్తిమంతుల భయభక్తులు కలిగిన వారు కాదు. వాళ్ళ పరిశుద్ధత అంటే ఏమిటో తెలియదు, నీతి అంటే ఏమో తెలీదు, సత్యం అంటే ఏమిటో తెలీదు. కాబట్టి అలాంటి వారితో నువ్వు సహవాసం చేయొద్దనంటే వినలా, మాట వినలా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? విగ్రహారాధన వైపు, గుడుల వైపు, వాటి వైపు, వీటి వైపు తిప్పివేశారు. సొలొమోనుని అంత జ్ఞానము కలిగిన వాడే సొలొమోను, గొప్ప జ్ఞానము కలిగిన వాడే సొలొమోను. జ్ఞానము కలిగిన వాడంటే మంచి ఏదో చెడేదో తెలుసు సొలొమోనుకి. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసు అతడికి. మరి మనం చదువుకున్న సామెతల గ్రంథం ఎవరు రాశారు చెప్పండి? సొలొమోనే. ఎంత చక్కగా ఉన్నాయి ఆ మాటలు. కానీ అలాంటి సొలొమోను ఏమైపోయాడు చెప్పండి? ఆ సహవాసం వలన ఆ స్త్రీలు ఏం చేశారండి? తిప్పివేశారు. అందుకనే దాన్ని ఖర్చుకునే ప్రేమ అంటారు. ఖర్చుకుపోయిన ప్రేమ నాశనకరమైన ప్రేమ ఉన్నది బైబిల్. ఈనాడు మనుషులు ఏమైపోతారు చెప్పండి? మా ఆయన, మా ఆవిడ, మా అక్క, మా చెల్లి, మా అన్న, మా తమ్ముడు అని శారీరక ప్రేమతో ఖర్చుకుపోతుంటారు కొంతమంది. ఆ ఖర్చుకుపోయినప్పుడు ఏం జరుగుతుందంటే వాక్యం కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమిస్తూ ఏం చేస్తారనండి? ఆ యొక్క వాక్యాన్ని తులసేస్తూ ఉంటారు. ఎలా తులసేస్తారంటే ఏదోనులో అదే జరిగింది. ఏదోనులో ఏం జరిగింది చెప్పండి? ఏదోనులో ఏం జరిగింది? ఏదోనులో వారు ఖర్చుకు పోయారు కాబట్టి అవ్వ ఆ ఫలాలు తీసుకొచ్చి వచ్చినప్పుడు నా భార్యకి నేనంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం, నేను లేకపోతే అసలు ఉండలేదు ఆవిడ. నేను ఎక్కడికైనా వెళ్ళిపోయినా కానీ నా గురించే కలవరిస్తూ ఆలోచిస్తూ ఏమండి బాధపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫలాలు కనుక నేను తినకపోతే ఆవిడ బాధపడుతుందేమో అని ఏం చేశాడు చెప్పండి? తినేశాడు. అక్కడ ఏమైపోయింది? ఖర్చుకునే ప్రేమ. వాక్యాన్ని ప్రేమించాడు అతను. నిజంగా వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి అయితే, పరసంబంధమైన ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఈ ఫలములు సర్వశక్తి తినకూడదని చెప్పాడు. నేను కనుక ఈ ఫలాలు కనుక నేను తిన్నట్లయితే అప్పుడు సర్వశక్తిమంతుడు బాధపడతాడేమో, దుఃఖిస్తాడేమో,
ఈ కానాను నేను పోగొట్టుకుంటానేమో, రాజ్యాన్ని పోగొట్టుకుంటానేమో అని భయపడేవాడి. ఆ ప్రేమ లేదు అక్కడ అసలు. సర్వశక్తిమంతుడు బాధపడతాడని ఆయన వాక్యం మీరితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే సర్వశక్తిమంతుడు దుఃఖిస్తాడని కానీ ఏమీ లేకుండా, నేను ఈ పొలము తినకపోతే ఆవిడ బాధపడుతుందేమో, అదే ఖర్చుకునే ప్రేమ. ఖర్చుకుపోయిన ప్రేమ ఏం చేస్తా చెప్పండి? వాక్యాన్ని తోసేస్తాం. ఈనాడు చాలా సంఘాల్లో చాలామందిలో ఆ ప్రేమ పనిచేస్తూ ఉంటుంది. నిజముగా సర్వశక్తిమంతుని ప్రేమ ఉన్నట్లయితే, నిజముగా ఆదాము సర్వశక్తిమంతుని ప్రేమలో నిలిచి ఉన్నట్లయితే, ఈ ఫలంలో నువ్వు తినకపోతే నేను నీతో నీకు నాకు సంబంధం ఉండదనంటే, నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు నీవు, కానీ నేను ఆ ఫలమును నేను పూజించనంటాడు. వాక్యం మీద నిలబడతాడు. కుటుంబం కంటే ఎక్కువగా, బంధువుల కంటే ఎక్కువగా వాక్యం మీద నిలబడతాడు. చూసారా? అతడు ప్రేమ కలిగి, నిజమైన ప్రేమ ఆయన నామనిస్తాడు. నాశనకరమైన ప్రేమ ఏం చేయాలి చెప్పండి? నేను ఆజ్ఞ అతిక్రమించేలాగా చేస్తాయి, వాక్యాన్ని మీరేలాగా చేస్తాయి. ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు త్రోసివేయలేకపోతుంటావు, కాదనలేకపోతుంటావు. అందుకనే ఇస్కరియోతు యోధ ఏం చేశాడు చెప్పండి? ఆ పనికిమాలిన బోధకులతోటి సహవాసం కలిగి ఉండేవాడు, ఆ సాంగత్యం కలిగి ఉండేవాడు. ఆ మత్స్యాకు సంబంధమైనటువంటి ఆచార సంబంధమైన ఇప్పుడు ఎలా ఉండాలి అన్నాడు. పరిశీలు, సద్దుకైలు అటువంటి వారితో ఉన్నాడు. ఆ ఖర్చుకుపోయిన ప్రేమను బట్టి ఏమైపోయాడు చెప్పండి? ఆ వెండి నాణ్యములు ఇచ్చి మెస్సీని అప్పగించమండి. అబ్బాయిలందరికీ నేనంటే చాలా ఇష్టం కదా, నేనంటే చాలా ప్రేమ కదా, కాదంటే ఏం బాగుండదు అనుకొని ఖర్చుకుపోయాడు. వాళ్ళతో బాగా చక్కగా అతుక్కుపోయాడు. త్రోసివేయలేక ఆ డబ్బు తీసుకొని మెస్సీని అప్పగించేసాడు. నిజంగా ఆయన్ని ప్రేమించే వ్యక్తి అనుకోండి, ఈ డబ్బు ఎవడకు కావాలి, నేను ఆయన ముద్దు పెట్టి అప్పగించను అంటాడు. ఆయన నామనిస్తాడు. వాక్యం మీద నిలబడతాడు. అన్నాడు చాలామంది వాక్యం మీద నిలబడకపోవడానికి కారణము నాశనకరమైన ప్రేమ ఉంది చాలామంది. అదేం చేస్తా చెప్పండి? నేను లాగేస్తాయి, అది లాగేస్తాయి. ఆయన అంటాడు, ఆయన అంటాడు, నువ్వు ఈరోజు నేను మా వాళ్ళందరూ పెద్ద ఘనంగా ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారు, వస్తావా రా? అది వాక్య విరోధమైనప్పుడు నేను రానంటాను. అది నిజంగా ఆయన ప్రేమను కలిగినట్లే ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అలా కాకుండా నేను రమ్మంటున్నాడు ఆయన, వెళ్ళకపోతే బాగోదేమో, బాధపడతాడేమో, బంధువులందరూ బాధపడతారేమో, అక్కడి తీసుకురాయే వచ్చేటప్పుడు అనగానే పొంగిపోతుంటారు చాలామంది. అలాగ ప్రేమతో చెప్పారు, నేను వెళ్ళకపోతే బాగోదేమో సంచులు తగిలించుకొని వెళ్ళిపోతుంటారు. చూసారా? అది ఖర్చుకునే ప్రేమ, తిరిగిపోతుంటారు అన్నమాట. అలా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ లక్ష్యానికి చేరరు. కొంతమంది ఏం చేస్తారంటే క్రైస్తవులుగా ఉంటారు, సంఘములు సమాజంలో చాలా చక్కగా క్రైస్తవులుగా కనబడతారు, చాలా అవన్నీ తీసేసి చాలా చక్కగా కనపడతారు. ఈ యొక్క పెళ్ళిళ్ళకి ఎవరైనా పిలిచారనుకోండి, అన్నిళ్ళు బంధువులాళ్ళు చక్కగా మత్స్యాక వాళ్ళు అనుకోండి, బంధువులు పిలిచారనుకోండి, ఆడికి వెళ్ళేటప్పుడు బోసి మెడతో ఏం బాగుంటుంది, మెడంతా ఏందో అన్ని తీసేసారు అంటారు, అడుగుతారేమో. చెవులకి తీసేయేంటి, ఇది ముక్కుకి ఇది తీసేసేవేంటి, అవి తీసేసేవాటి అడుగుతారేమో. మీకు అర్థమవుతుందండి? అనుకొని ఆ మనసు అలా తిరిగిపోయి ఆటికి వెళ్ళేటప్పుడు మాత్రము ఒట్లు పెట్టుకొని చక్కగా చెవులకి ముక్కులకి చక్కగా మెడకి అన్నీ గంగరెద్దుకి ఎలాగేస్తారో అలాగే ధరించుకొని చక్కగా వాటిలోకి వెళ్ళిపోయి అన్నీ పాల్గొని చక్కగా తిరిగి వాళ్ళతోటి మళ్ళీ చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చి అన్నీ తీసేసి మరి ప్రార్థనకు వచ్చాడు. ఇలాంటి వాళ్ళ ప్రార్థన ఆయన వినడం. ఏదైనా ఆత్మ సంబంధమైన కార్యాలు ఏదైనా చెప్పినప్పుడు, వాక్యం ఏదైనా చెప్పినప్పుడు దాన్ని నువ్వు నెరవేర్చకుండా, దాన్ని నువ్వు చేయకుండా, దాన్ని చెప్పిన పని నువ్వు చెప్పినటువంటి వాక్యమును చెప్పిన పనిని కానీ చెప్పిన కార్యమును కానీ ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయకుండా నువ్వు ప్రార్థించినా కానీ ఆ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదు.
నువ్వు అలాగన్నీ అలంకరించుకొని అవన్నీ ధరించుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి తీసేసి చక్కగా చర్చిలోకి వచ్చి హల్లెలూయా అని నువ్వు అరిచినంత మాత్రాన నీ ప్రార్థన అక్కడికి వెళ్ళదు. నీ అరుపులు ఎక్కడే తిరుగుతుంటాయి, నీ ప్రార్థన ఎక్కడే తిరుగుతూ ఉంటుంది. నువ్వు అనుకుంటుంటావు, భ్రమపడుతుంటావు, నువ్వు భ్రమపరుచు ఆత్మ కూడా ఉంటుంది, భ్రమపరుస్తూ ఉంటుంది నేను. కాబట్టి పిల్లారా, అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని జనులకు తగ్గట్టుగా తిరిగిపోవడం, క్రైస్తవుల దగ్గరకు వచ్చినప్పుడు క్రైస్తవులకు తగ్గట్టుగా ఉండడం, అంతేమిటి చెప్పండి, దయ్యం. అది సాతాను సంబంధులు చేసే పనులు ఇవి, దయ్యపు సంబంధులు చేసే పనులు ఇవి. వీళ్ళు ఒక లక్ష్యం లేదు, వీళ్ళకి ఒక గురి లేని మనుషులు వీళ్ళు. గురి కలిగిన వ్యక్తి ఎవరు ఏమి చెప్పినా కానీ స్థిరముగా వాక్యం మీద నిలబడతారు. ఆయన ఆ దేశానికి చేరడం కోసం ఎవరు ఏమి చెప్పినా మారరు. ముగ్గురు జ్ఞానులు మారలేదు. యెహోషువ, కాలేబులు లక్షల మంది చెప్తున్నారు కానాను లేదు, ఏమీ లేదు. మోషే ఏదో కానాను అని చెప్తున్నాడు కానీ ఏమీ లేదు అన్నప్పటికీ కూడా వాళ్ళ మనస్సు మారలేదు. ఒక స్థిరమైనటువంటి లక్ష్యము కలిగి ఉన్నారు. అది చేరుకోవాలనే లక్ష్యం వాళ్ళలో ఉంది. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు కూడా నీ లక్ష్యం ఏమిటి చెప్పండి? ఆయన దేశానికి చేరాలి. ఆ దేశానికి చేరాలంటే, కానానికి చేరాలంటే ధర్మశాస్త్రం ప్రకారం నడవాలి. ఇప్పుడు కూడా నీవు రాబోయే ఆ నూతన భూమి, ఆ యొక్క క్రొత్త భూమి, ఈ భూమి కాదది, పరిశుద్ధ భూమి అది, వాగ్దాన భూమి అది. ఆ భూమిలోనికి నువ్వు చేర్చబడాలనేటి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నారు. వాళ్ళ ధర్మశాస్త్రం అనుసరించిన వారే వెళ్ళారు. ఇక్కడ కూడా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వాడిని కొనుకోబడతారు. ఆయన నువ్వు ఆ విధంగా కలిగి ఉంటే నువ్వు కొనుకోబడతావు. నువ్వు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం లేకుండా నీవు ఏదో నామకార్థంగా అలాగున్నట్లయితే విడిచిపెట్టబడి ఉకృతిలోకి వెళ్ళిపోతావు. అందుకనే నీ లక్ష్యము, నీ యొక్క కన్నులు ఆ దేశాన్ని చూడాలి, అమర్త్యమైన దాన్ని చూడాలి. అనగా మరణం లేని దాన్ని చూడాలి, మరణం లేని మనుషులు చూడాలి, మరణం లేని ఆ యొక్క దేశాన్ని చూడాలి అనే గురే కలిగి ఉండాలి తప్ప నీకు ఒక గురి ఉండకూడదు. అందుకని ఈనాడు ప్రియులారా, చాలామంది ఆ గురి నుండి తప్పిపోయారు, తిరిగిపోయారు. మొదట కలిగి ఉన్న దాని నుండి తిరిగిపోయారు, మొదటి విశ్వాసం నుండి తిరిగిపోయారు, మొదటి పరిశుద్ధి నుండి తొలగిపోయారు, మొదటి ప్రార్థన నుండి తొలగిపోయారు. గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు కాస్త అంత ప్రార్థన అవసరమా, ఎంత ప్రార్థన అవసరమా? మొన్న కావడంటుంది, మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం అంటున్నారు, చేసుకుని ఉంటారు, ఏం మాట్లాడుతుంటారండి ఆయనతోటి? అంతేముంటుందండి ఆయనతో మాట్లాడడానికి, రోజుల తరబడి ఏం మాట్లాడుతుంటారండి ఆయనతోటి అని. ప్రార్థన చేస్తే నీకు తెలుస్తుంది చెప్పాను. ఆయన హల్లెలూయా. ప్రార్థించే కొలది ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఈనాడు చాలామంది ఎంతో భక్తి కలిగిన వారుగా ఉండి ఈనాడు టీవీల వైపు తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు టీవీ అంటే రంగారాలో చెప్పారు కాబట్టి అది అపవిత్రమైన లోక కార్యాలు, లోక విషయాలు, మత్స్యాక సంబంధమైన బోధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏమండి, మొట్టమొదటి ఏం చేస్తారు చెప్పండి? ఒక ఆవిడ టీవీ ఎందుకు కొన్నారమ్మా అంటే, ఆ బైబిల్లో పాస్టర్లు చెప్పే వాక్యాలు వస్తుంటాయి కదండి, అందుకు పెట్టుకున్నామండి, అందుకు కొనుక్కున్నామండి అను. అమ్మాయి ఎన్ని దుర్బోధలు, సత్యం రాదక్కడ, సత్యబోధకులు ఎవరు లేరు అని చెప్తే ఏదో ఒకటి వింటాను కదండి అను. సరే అమ్మా, నీవు ఆ బోధలు వినాలని గురితో నువ్వు కొన్నావు, కానీ నువ్వు తొలగిపోతావు అన్నాను నేను. కొన్నది టీవీ కొన్నది చక్కగా ఒక 2-3 రోజులు చక్కగా, ఏమండి చక్కగా ఆ పాస్టర్ గారి ప్రసంగం ఏమిటో, ఆ జైపాల్ గారి వర్తమానం, సతీష్ కుమార్ గారి వాళ్ళది ఏళ్ళదని ఇంటి ఉండి మెల్లగా ఏమైపోతుంది చెప్పండి? ఆ ఛానల్ ఈ ఛానల్ మారుతుంటే వేరే వేరే ఛానల్ వస్తుంటాయి కదా, మరి అవి చూడటం ఆరంభిస్తూ ఉంది. మళ్ళీ ఏమైపోయింది?
తిరిగిపోయింది. ఏమైతే కొనుక్కున్నప్పుడు మంచి ఉద్దేశంతో కొనుక్కుంది. సెల్ ఫోన్ కొనుక్కునేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారు చెప్పండి, మంచి అభిప్రాయంతో కొనుక్కుంటారు. ఆయనకు సంబంధించిన వాటిని వాడాలనండి, ఆయనకు పరిచర్య చేయాలనండి. ఏమండి, చాలామంది క్రైస్తవులు అలాగే కొనుక్కుంటారు. ఆయనకు సంబంధించిన ఏమనంటే వినాలనండి. అలాగ కొని ఆ తర్వాత రకరకాలు కనబడతా ఉంటాయి కదండి, వాటి వైపు తిరిగిపోతారు. ఇక ఆ వీడియో గేముల వైపు, ఆ పాటల వైపు, లేకపోతే ఆ యొక్క రకరకాల వార్తల వైపు, రకరకాల లోకమంతా లోక విషయాలని దాంట్లో ఉంటాయి. ఆ మనసు దాని వైపు తిరిగిపోద్ది. ఇంక ఈ వాక్యం వినడం ఉండదు. మీరు ప్రసంగాలు ఆ బ్రదర్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు కదండి, ఆన్లైన్లో లేకపోతే ఇలాగ పంపిస్తుంటారు కదండి, అవి విందామని కొనుక్కున్నామండి అంటారు. ఫస్ట్ ఆరంభంలో లక్ష్యం మంచిదే, తర్వాత ఏమైపోయి చెప్పండి, అది పోయి వేరే వాటి వైపు తిరిగిపోతారు. పనికిమాలిన వాటి వైపు తిరిగిపోతారు, చెడ్డవాటి వైపు తిరిగిపోతూ ఉంటారు. మరి ఈ లక్ష్యం ఏమైపోయినట్టు? ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ గమ్యమును తప్పిపోయినటువంటి వారు, పడిపోయినటువంటి ఆ దూతల ఆత్మలు వీళ్ళలో పనిచేస్తూ ఉన్నాయి ఈ మనుషులు. అందువలన ఇలాంటి వాళ్ళు కానానికి చేరలేరు. ఇలాంటి వాళ్ళకి లక్ష్యము కానాను. ఎందుకంటే ఇక్కడ వాక్యం విని దాన్ని అనుసరిస్తేనే ఆత్మ సంబంధమైన కానాను ఆ ఏదోనికి వెళ్ళిపోతారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెళుతూ ఇంటి దగ్గర సెల్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆ పిల్లలు లేకపోతే బైబిల్ వాక్యం ఏదో వింటాం అని అడుగుతారు అనుకుందాం, అడిగారు అనుకుందాం, వాళ్ళకి మీరు ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? భలే అవకాశం దొరికిందని మీ ముందు మాత్రమే అలా చక్కగా ఏదో వాక్యం వింటున్నట్టుగా వాక్యానికి సంబంధించి మీకు వినపడేలాగా చేస్తూ ఉంటారు. మీరు వింటుంటారు, అబ్బో వాక్య సంబంధమని తిరగేస్తున్నాడు అనుకుంటారు సెల్ ఫోన్లో. మీరు వెళ్ళిపోయిన తర్వాత అసలు ప్రారంభిస్తారు, వాళ్ళకి సంబంధించింది అసలే ప్రారంభిస్తారు. వాళ్ళు వాటి వైపు తిరిగిపోతారు. నటన అదంతా కూడా ఏమైపోతారు చెప్పండి? ఇలాగుంటే ఉగ్రతలోకి వెళ్ళిపోతారు, నిత్యశిక్షకి వెళ్ళిపోతారు. ఇక ఎన్నడూ మెస్సీని చూడలేరు, ఆనందాన్ని చూడలేరు. దుఃఖము, ఏడుపు, కన్నీరు ఉంటాయి ఆ నరకంలో. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిలో చర్మం ఏమైపోతుంది చెప్పండి? కాలుతూ ఉన్నది. అగ్ని కాలుతూ ఉన్నప్పుడు అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అని నువ్వు కేకలేస్తుంటావు ఆ నరకంలో పడి. ఇప్పుడు మాటలు లేదు కదా, మరి ఆ నరకంలో పడి కేకలేస్తూ ఉంటావు. కానీ ఆ శరీరం ఏమైపోతుంది చెప్పండి? చావదు, చావు. ఇక్కడ మనిషి ఏదైనా ఇల్లు తగలబడిపోయిన అనుకోండి, ఏదైనా తగలబడిపోయినప్పుడు ఆ కుక్కలో, ఆ జంతువులో, లేకపోతే ఏదైనా వస్తువులు అయినా కాలిపోతాయి, బూడిదైపోతుంటాయి. కానీ ఆ నరకంలో లేదా మనుషులు చనిపోయారు అనుకోండి, కాల్ చేసి బూడిదైపోతారు. కానీ అక్కడ ఆ నరకంలో అయితే బూడిదవ్వడం ఉండదు, మీకు చావడం ఉండదు. ఎన్నో ఒక రోజు కాలిపోతాం, బూడిదైపోతాం అనుకుంటున్నావేమో. అలాగా నువ్వు కాలుతూనే ఉంటుంది, ఆ మంట కాలుతూనే ఉంటుంది, నువ్వు చావకుండా ఉంటావు. అలాంటి శిక్ష నువ్వు పొందుకోబోయేది. ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, నీకు ఒక లక్ష్యం లేకుండా బ్రతుకుతున్నట్టయితే, ఒక గురి లేకుండా నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఆ రాజ్యానికి చేరాలని ఒక లక్ష్యం లేకుండా నువ్వు బ్రతుకుతున్నట్లయితే నువ్వు వెళ్ళేది అక్కడికే. అక్కడ అగ్ని ఆరదు, ఎక్కడ చూసినా అగ్నే. అదొక లోకం. అది ఈ భూమి ఎలా ఉందో అక్కడ కూడా అదొక లోకం. ఆ లోకంలో నువ్వు చావవు, అగ్ని ఆరిపోదు. అది మండుతానే ఉంటుంది. నువ్వు బ్రతికి ఉండి ఆ తట్టుకోలేక కేకలేస్తుంటావే కానీ తప్పించుకోలేవు, బయటికి వెళ్ళలేవు, తప్పించుకోలేవు. ఆ ఉగ్రతను ఎవరు కూడా, ఆ యొక్క నరకాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ పాతాళంలో పడి ఆ పరిచయుడు అలాగే ఈడ్చేసాడు. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారికి అక్కడికి, అలాగా అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి రాకుండానట్లు ఒక అగాధం ఉందని చెప్పాడు ఆయన. కనికరం దొరకదు, నువ్వు ఏడవచ్చు,
అయ్యా ఈ అగ్ని జ్వాలను తట్టుకోలేకపోతున్నాను, నన్ను క్షమించును ఆయన అని నువ్వు ఏడవచ్చు. కానీ ఏమీ క్షమించడు ఆయన, ఏమి కనికరము దొరకదు. అది కనికరము క్షమాపణ దొరకనటువంటి స్థలం. అది ఆ పరిచయని పట్ల ఏమీ కనికరపడదు. పేకల వరకు తినేసి ఏమండి మత్తులైపోయి ఐక్య విచారం వల్ల ఒకరు తిండి వల్ల మీరు మత్తులైపోయినట్లయితే బైబిల్ మత్తులైపోయి ఉగ్రతలో పడిపోతారు చాలా. ఆ మత్తులైపోయినప్పుడు పేకల వరకు తిన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? కళ్ళు మూతపడిపోతూ ఉంటాయి, కానీ బలవంతంగా తెరుస్తూ ఉంటావు నువ్వు. ఏమండి బలవంతంగా కళ్ళు తెరుస్తూ ఉంటాయి, మూతపడిపోతూ ఉంటాయి. ప్రార్థించాలన్నా ఏమండి కళ్ళు తెరవలేకపోతుంటాం బలవంతంగా మత్తు. అందుకనే చాలామంది వాళ్ళ మనస్సు ఏమైనా కనబడినప్పుడు, ఏదైనా కనబడినప్పుడు ఆ లక్ష్యం నుండి తిరిగిపోయి లోక సంబంధమైనటువంటి వాటి వైపు, తిండి వైపు, వాటి వైపు, వీటి వైపు తిరిగిపోతూ ఉండదు చాలామంది మనసు. ఇంకా అదే యావ, అదే ఆలోచన, అదే తలంపుతో జీవిస్తూ ఉంటారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ ఆసక్తి ఎప్పుడు కూడా అదే ఉండాలి. ఆయన నామేశారు హల్లెలూయా. అందుకని ఈ అంటే చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, చాలా హుషారుగా చూపిస్తూ ఉంటారు. బయటకు వెళ్దామనండి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు చాలామంది. పిల్లరా నీవు బయటకు తిరగడానికి కాదు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. సమయం దొరికితే ప్రార్థించు. లక్ష్యమే కానాను ఆత్మ సంబంధమైన ఆ పట్టణానికి, ఆ రాజ్యానికి చేరాలనేటువంటి ఆ లక్ష్యాన్ని నువ్వు ఏమండి మిస్ కాకూడదు, దాన్ని చేరుకోవాలి. నువ్వు అటు ఇటు ఇటు అటు తిరగకూడదు. ఇటువైపు పడితే అటువైపు తిరిగిపోకూడదు. ఎవరైనా చెప్తే వాటివైపు తిరగొద్దు. హల్లెలూయా ఆమెన్ అని వాక్యం వినేటప్పుడు చెప్తున్నావు అనుకోండి, హల్లెలూయా ఆమెన్ ఎందుకు అత్తమా అని చెప్పడం ఎందుకండి? ఎవరైనా అన్నారు అనుకోండి, నువ్వు మానేస్తావు, తిరిగిపోయేవాళ్ళ. మీకు అర్థమైందా? కొంతమంది దాన్ని అసలు మర్చిపోతారు. అది మర్చిపోతారా? ఎందుకని? వాళ్ళ హృదయము ఆ వాక్యముతో ఏకీవించినప్పుడు, నీ హృదయము వాక్యము ఏకీవించిందనంటే ఆమెన్ హల్లెలూయా అనంట. అది ఏకీవించలేదనుకోండి నువ్వు చెప్పలేవు, అది గుర్తుకే రాదు, అసలు నీకు మర్చిపోతాను. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. చాలామంది ఆరంభములు మంచి గురితోనే ఆరంభిస్తారు, ఆ తర్వాతకు వచ్చేటప్పటికి ఏమైపోతారు చెప్పండి? తప్పిపోతారు. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే ఎడమకైను కుడికైను తిరగకుండా నీవు మొదట ఏ లక్ష్యముతో అయితే నువ్వు, ఏ గురితో అయితే నువ్వు ఆరంభించావో ఆ గురిని అంత మటుకు కలిగి ఉంటేనే నీవు చేరుకోవాల్సిన గమ్యానికి నీవు చేరుకుంటావు. సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు ఏం చేశాడు చెప్పండి? మంచిగా ఆయన మంచి నమ్మకమైన రాజుగా ఉండాలని, ఆయన ఏం చెప్తే దానికి లోబడి విధేయత కలిగి, ఆయన ఏం చెప్తే దాని ప్రకారం చెయ్యాలని, ఒక నమ్మకమైన రాజుగా ఉండాలని, ఆయన యొక్క వాక్యములకు లోబడి దాని ప్రకారం జీవించాలని, ఒక నమ్మకమైన రాజుగా ఉండాలని మొట్టమొదట ఒక గురి కలిగి ఉన్నాడు, ఒక లక్ష్యము కలిగి ఉన్నాడు. కానీ రాను ఏమైపోయింది చెప్పండి? అతడు సర్వశక్తిమంతుని యొక్క ఆయన ఏం చెప్పాడు దానికి విధేయత చూపించకుండా, ఆయన ఏం చెప్పాడు దానికి లోబడకుండా, ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయకుండా జనులు వైపు తిరిగారు. అందుకని జనులు అతన్ని త్రిప్పివేశారు. జనులు ఏం చేశారు చెప్పండి? సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడు దాని వైపు కాకుండా వేరే మార్గం వైపు తిప్పేశారు. సౌలు రాజు ఏమైపోయాడు? సర్వశక్తిమంతుడు దూరం అయిపోయాడు. ప్రవక్త సమూయేలు ఏం చెప్పాడు దాని ప్రకారం చేయాలి, దానికి విధేయత చూపించాలి, అతను లోపడాలి. కానీ లోపడాలి. అప్పుడు ఆ జనులు ఏం చెప్పారు దాన్ని బట్టి నడిచినందువల్ల, అంటే జనులు ఏం చేశారండి? తిప్పివేశారు. ఆ ప్రమాదంలో పడిపోయారు. అందువల్ల పిల్లారా నీవు లక్ష్యమును, ఆ గమ్యాన్ని నువ్వు చేరాలంటే ఈ చివరి కాలపు యొక్క ముగింపు వర్తమానాన్ని నువ్వు పట్టుకోవాల్సింది. ఆయన
హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానం మీద లక్ష్యం ఉంచి దాని ప్రకారం నడవడమే, దాన్ని చేయడమే, దాని ప్రకారం జీవించడమే. అప్పుడు ఈ శరీరం మార్పు పొంది పైకి వెళ్ళిపోతావు. ఎవరు ఏం చెప్పినా దాని వైపు తిరగద్దు. ఇదిగో లోకం అంతం కాదు, ఇప్పుడేం అవ్వదులే, ఎప్పుడు నుండో చెప్తున్నారు, బైబిల్లో ఎక్కడుంది, సంవత్సరాల గురించి బైబిల్ ఎక్కడుందో చూపించమని అడిగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వధువు ద్వారా రాకడ జరుగుతుందని బోధించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది రకరకాల బోధన వైపు తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ బోధ వైపు తిరగకుండా ఆయన ఏమి బయలుపరిచాడో దాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల నా సొంత మాటలే నేను చెప్పడం, ఆయన ప్రేరేపించి ఆయన బయలుపరిచి ఏది చెప్పాడో అది మీకు చెప్పడం జరుగుతుంది. దానికి లోబడి నువ్వు దాని ప్రకారం నడిస్తే నువ్వు రక్షించబడతావు, లేకపోతే విడిచిపెట్టబడతావు, ఉగ్రతలోకి వెళ్ళిపోతావు. ఎందుకనంటే ఇప్పుడు రెండే ఉన్నాయి నీ ముందు. ఒకటి ఆయన రాజ్యము, రెండవది నరకం. ఇటు ఎత్తబడుట, రెండవది శ్రమకాలం. రెండే ఉన్నాయి. వాక్యానికి లోబడి నడిచావా రక్షించబడతావు, లేకపోతే రక్షించబడవు. అంతేగాని ఇక్కడ ఏదైనా చెప్పినప్పుడు నువ్వు దాని ప్రకారం నడవకుండా, లోబడకుండా, దాని ప్రకారం జీవించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ నీ ప్రార్థన ఆయన అక్కడికి వెళ్ళదు. అందుకనే సౌలు రాజు ఉన్నాడు, ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థన ఆయన తిరస్కరించాడు. ఆయన సౌలు రాజు ప్రార్థన ఆయన వినలేదు. చివరికి సోదిగత్తులను ఆశ్రయించాడు. సమూయేలు దగ్గరకు వెళ్ళాడు, లాభం లేదని చెప్పాడు సమూయేలు. ప్రార్థన వినడు. నువ్వు అనుకుంటుంటావు ఆయనకు వచ్చి సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాను కదా, నా ప్రార్థన వెళ్ళిపోతులే అనుకుంటుంటావు. నువ్వు ఎక్కడైనా నువ్వు ఆయనకు లోబడలేదేమో, ఇప్పుడు అదే నువ్వు గమనించుకో. ఎక్కడైనా వాక్యానికి లోబడలేదా? ఎక్కడైనా ప్రవక్తలు చెప్పిన దానికి లోబడలేదా? ప్రవక్తలు మీరు నమ్ముకోనుడి అన్నది బైబిల్లో. సర్వశక్తిమంతుడు మీరు నమ్ముకోనుడి, వారి ద్వారా ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఎక్కడైనా ఏ సేవకుడు చెప్పినప్పుడు ఏదైనా నేను చేయకుండా ఉన్నానా, లోబడకుండా ఉన్నానా, వాక్యానికి ఎక్కడైనా లోబడకుండా ఉన్నానా పరిశీలించుకొని నువ్వు ప్రతి విషయమును కూడా ఎక్కడైనా సరిగా లేకపోతే ఆయనతో సమాధానపడు, ఆయన అడుగు, నాయన నన్ను క్షమించు. అప్పుడు నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతుంది. అందుకని ఆయన అన్నాడు, మొదటగా నీ యొక్క ఎవరికైనా లేకపోతే ఎవరితోనైనా విరోధంగా ఏదైనా ప్రవర్తించినట్లయితే వెళ్ళి సమాధానపడు, అప్పుడు వచ్చి ప్రార్థించమన్నాడు. ఏదైతే ఏమైందిలే అనుకుని నువ్వు తోసేసుకొని పోయి ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదు. చాలామంది ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి అదే కారణం. అందుకని ఏలియా నీతిమంతుడు, అతడు ప్రార్థించినప్పుడు సర్వశక్తిమంతుడు జవాబిచ్చాడు. ఆయన మాట్లాడాడు, అడిగిన దాన్ని ఆయన చేశాడు. ఆయన నీవు కూడా నీతిమంతుడుగా ఉంటేనే నీ ప్రార్థన ఆయన సన్నిధిలో బలంగా ఉంటుంది. అది గుర్తించుకోండి. ఆయన ప్రార్థన ఏమని ఆయన సన్నిధికి నీ ప్రార్థన బలముగా ఉండాలంటే నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు బలముగా అడగగలుగుతావు. నాయన నీ కొరకు నేను ఇలాగ జీవించాను, ఆ విధంగా నడిచాను, ఆ విధంగా నీవేమి చెప్పావో దాని ప్రకారం నేను నడిచాను, లేఖనాల ప్రకారం నడిచాను, అలాగే ప్రవక్తలు ఏం చెప్పారో దాని ప్రకారం నేను నడిచాను, నాకు సహాయం చేయను ఆయన అని అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రార్థన నువ్వు చేసే క్రియలను బట్టి అది బలముగా ఉండదు ఆయన దగ్గర, నీ నీతి క్రియలను బట్టి. కానీ నీ జీవితంలో నీతి క్రియలు లేకుండా ఏదో వాక్యం వినేసి పట్టించుకోకుండా నువ్వు అలాగా వెళ్ళిపోతే, లోకరీతిగా నడిస్తే నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు. అందుకని చాలా సందర్భాల్లో నేను ఏదైనా అడిగితే ఆయన మాట్లాడడానికి, ఆయన జవాబు ఇవ్వడానికి కారణము ఆయనకు లోబడుటి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అనేక విషయాల్లో ఆత్మ సంబంధమైన దాని గురించి ఆయన అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన జవాబిచ్చాడు. ఆయన స్వర వినడానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన కృప. ఆయన యొక్క చిత్త ప్రకారంగా
ఉండి ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారం నడిచి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఆయన హల్లెలూయా. అందుకని ఏలియా ప్రార్థన ఆయన ఏం చేశాడు చెప్పండి? అంగీకరించాడు. మోషే ప్రార్థించినప్పుడు అంగీకరించాడు ఆయన. ఎందుకంటే మోషే సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాన్ని చేస్తూ ఉండేవాడు ఆయన. నీవు కూడా నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళాలంటే నీవు కూడా ఆయన చిత్త ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడే ఆ లక్ష్యాన్ని నువ్వు చేరగలుగుతావు. ఆయన నామముస్తావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరు ఏదైనా చెప్తే లోకస్తులు కానీ మత్స్య సంఘాలు కానీ ఎవరి వాక్య విరోధమైన విషయాలు ఈ పాపకు సంబంధమైనవి కీడుకరమైనవి లోకంలో నీకు కనబడినా వినబడినా నీవు వీటిల్లో టీవీల ద్వారా సెల్ ఫోన్ల ద్వారా లేకపోతే రకరకాల వాటి ద్వారా నువ్వు కనుక వాటి వైపు తిరిగిపోయినట్లయితే నీవు లక్ష్యాన్ని నుండి తప్పిపోయి ఉగ్రతలో పడిపోతావు. ఎందుకు లోక స్నేహాలు చేయొద్దనేది? పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా ఉంటారు లోకంలో స్నేహితులు. పనిచేసే దగ్గర ఉండొచ్చు, మీకు లేకపోతే ఉద్యోగాలు చేసే దగ్గర ఉండొచ్చు స్నేహితులు. ఎంతవరకు అంతవరకు వాళ్ళతో మీరు ఖర్చుకుపోయి స్నేహాలు చేసినట్లయితే ఇతను నా స్నేహితుడు కదా, అతడు చెప్పినట్టు మనం చేయకపోతే మనం నమ్మడం లేదు అనుకుంటాడేమో అనుకొని నీవు వాళ్ళు చెప్పిన మాటలని వాక్య విరోధమైన వాటిపై తిరిగిపోయినట్లయితే ప్రమాదంలో పడిపోతాం. అందుకనే అవిశ్వాసులతో మనం విజ్జోడుగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగని ఎవరిని ద్వేషించు, ప్రేమ కలిగి మనము వాళ్ళ యొక్క కార్యముల్లో పాలు పొందకుండా ప్రత్యేకంగా ఉండాలి. ఆయన నామముస్తాను. వాళ్ళ మాటలు నువ్వు తీసుకొని వాళ్ళ మాటలను బట్టి నువ్వు నడవకూడదు, వాళ్ళు నేను తిప్పివేస్తారు. అందుకని లోక సహవాసాల వలన, బంధువుల వల్ల, వీళ్ళందరి వలన వాళ్ళతో నువ్వు సహవాసాలు కలిగి ఉంటే నీకు ఇప్పటికైనా ప్రమాదం. కారణం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడొకప్పుడు లోకం వైపు నిన్ను తిప్పేస్తారు. లోకం వైపు నిన్ను తిప్పేస్తారు వాళ్ళు. అందువలని చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. అందుకని యెహోషువ చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్త కలిగి, యెహోషువతో చెప్తున్నాడు సరస్సు, నువ్వు జాగ్రత్త కలిగాను. చాలా సందర్భాల్లో మీరు మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండి అని చెప్పాడు ఆయన. లేకపోతే రెండవ రాకడని మీరు మిస్ అయిపోతారు. రెండవ రాకడం కనుక పోగొట్టుకుంటే నువ్వు నిత్య శిక్షణ అనుభవించాల్సిందే. అందుకని అతి ప్రాముఖ్యమైన వర్తమానం, అతి ప్రాముఖ్యమైన కాలం ఇది. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.